This conference will now be recorded. ఓకే అమ్మ రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు ప్లేన్స్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటే, సో ప్లేన్స్ యూజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్స్ సిస్టమ్ ఇక్కడ ఉంది. సో ఈ యాక్స్ సిస్టమ్ ప్లేస్ లో ప్లేన్స్ ఉన్నాయి అనుకోండి. సో నాకు ఇక్కడ 000 లో కాకుండా నాకు సమ్వేర్ ఇక్కడ x100 y100 దగ్గర కావాలి. ఈ వర్క్ స్పేస్ లో నేను x100 y100 దగ్గర గీయాలి. వర్క్ స్పేస్ లో 00 అంటే ఏంటి, ఎప్పుడైనా సరే మీరు ఫిట్ ఇన్ ఆల్ క్లిక్ చేశారనుకోండి, వర్క్ స్పేస్ లో 00 అంటే ఇది. సో బట్ నాకు ఇక్కడ డ్రా చేయకూడదు, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ x100 y100 దగ్గర డ్రా చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాను, నేను యాప్ సిస్టమ్ ని చేంజ్ చేసుకోగలను, దాని యొక్క కోఆర్డినేట్స్ యూజ్ చేసి చేంజ్ చేసుకోగలను. ఎలా చేంజ్ చేస్తాను, యాప్ సిస్టమ్ మీద డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ టూల్ బార్ వస్తుంది. ఓకేనా, ఈ టూల్ బార్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, కోఆర్డినేట్స్ ఎక్స్ కోఆర్డినేట్. సో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉండాలి, ఎక్స్ లో హై, జస్ట్ గో ఫర్ మోర్. సో ఓకేనా, ఎక్స్ లో ఎంత ఉండాలి, ఎక్స్ లో 100 ఉండాలి. నెక్స్ట్ y లో 100 ఉండాలి. సో క్లోజ్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఈ ఆరిజిన్ లో రాలేదు, నేను యాక్స్ సిస్టమ్ ఆరిజిన్ లో క్రియేట్ చేయలేదు, బట్ అట్ సమ్ డిస్టెన్స్ ఆఫ్ x100 అండ్ y100 క్రియేట్ చేశాను. ఓకే క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు యాక్స్ సిస్టమ్ ఎక్కడ క్రియేట్ అయింది, ఎగ్జాక్ట్ గా ఆరిజిన్ లో క్రియేట్ అవ్వలేదు, x100 y100 దగ్గర క్రియేట్ అయింది. సో ఇలాగే మీరు ఇక్కడ పార్ట్ ఉంది అనుకోండి, ఆ పార్ట్ కూడా ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు ఈ వర్క్ స్పేస్ లో. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్లేన్స్ అనుకోండి, సో ప్లేన్స్ మనం ఎక్కడ పడితే అక్కడ మూవ్ చేసుకోలేం కదా. సో ప్లేన్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఎక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటాయి, ప్లేన్స్ ఎప్పుడు ఆరిజిన్ లోనే ఫిక్స్ అయిపోయి ఉంటాయి, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోలేం. ఇప్పుడు ఈ యాక్స్ సిస్టమ్ అనుకోండి, డైరెక్ట్ గా ఈ యాక్స్ సిస్టమ్ లో ఒక పార్ట్ ఉందమ్మా, ఒక సర్కిల్ ఉంటే సర్కిల్ ఎక్స్ట్రూడ్ చేశారు. సో ఇక్కడ నుంచి మీరు సమ్వేర్ ఇక్కడ ఎక్కడికైనా మూవ్ చేసుకోవాలనుకున్నారు. సో ఇది ఎప్పుడు మీకు యూజ్ అవుతుంది అంటే యాక్స్ సిస్టమ్, సో వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ సమ్ అసెంబ్లీ అండ్ కైనమెటిక్స్, అప్పుడు మీకు యాక్స్ సిస్టమ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ తెలుస్తాయి. ఓకేనా. సో ఆల్రెడీ మీకు ఫేస్ 1 కంప్లీట్ చేశారు కాబట్టి తెలిసే ఉండాలి యాక్స్ సిస్టమ్ ఎందుకు మనం యూజ్ చేస్తాం ఎక్కువగానే. ఓకే, బట్ దిస్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్టాండర్డ్. సో మనం స్టాండర్డ్ గా యాక్స్ సిస్టమ్ తీసుకుని డిజైన్ చేయాలి. ఎందుకంటే యాక్స్ సిస్టమ్ తీసుకోకుండా ప్లేన్స్ తీసుకున్నాం అనుకోండి, సో ప్లేన్స్ తీసుకున్నప్పుడు సమ్ రివాల్వ్ చేయాలి. రివాల్వ్ చేసేటప్పుడు మనకి ఏంటి, డెఫినెట్ గా యాక్సెస్ కావాలి. ప్లేన్స్ లో యాక్సెస్ ఉంటాయా, ఉండవు. బట్ అప్పుడేంటి, మనం సపరేట్ గా యాక్సెస్ క్రియేట్ చేయాలి, యాక్సెస్ లైన్. సో అలాంటివి అవాయిడ్ చేసుకోవడానికి కూడా మనం యాక్స్ సిస్టమ్ ప్రిఫర్ చేస్తాం. ఓకేనా. సో మనకి ఈ డ్రాయింగ్ ప్రొసీజర్ లో మనకి ఎక్కువ స్కెచ్ అనేది డ్రా చేయకూడదు, తక్కువ స్కెచ్ అనేది ఉండాలి. స్కెచ్ చాలా తక్కువగా ఉండాలి. ఐ మీన్ లైక్ యాక్సెస్ లైన్స్ కూడా చాలా తక్కువగా మీరు ప్రిఫర్ చేయాలి. యాక్సెస్ లైన్స్ అసలు గీయకూడదు ఇన్ కేస్ చెప్పాలంటే. సో 1 and 2 దోస్ ఆర్ ఎనఫ్. ఓకేనా, అవి కూడా గీయకపోతే ఇంకా బెటర్. సో దట్స్ వై విల్ గో ఫర్ ద యాక్స్ సిస్టమ్. సో దీని సైజ్ ఎలా పెంచుకోవచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు, జస్ట్ గో ఫర్ టూల్స్ అండ్ నెక్స్ట్ గో ఫర్ ఆప్షన్స్. సో టూల్స్, ఆప్షన్స్, సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో దిస్ ఇస్ ద డైలాగ్ బాక్స్. సో ఈ డైలాగ్ బాక్స్ లో మీరు ఏం చేస్తారంటే, జస్ట్ గో ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వెళ్ళండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వెళ్ళండి. సో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వెళ్ళిన తర్వాత మీకు డిస్ప్లే అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. సో డిస్ప్లే మీద క్లిక్ చేయండి. సో డిస్ప్లే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తాయి. ఓకేనా. సో ఇందులో మీకు యాక్సెస్ సిస్టమ్ సైజ్ డిస్ప్లే అని ఉంటుంది. సో ఇందులో నాకు 50 ఉంది. సో 50 కాస్త నేను ఏం చేస్తానంటే సమ్ 10 పెట్టుకున్నాను. ఓకేనా, తగ్గిస్తున్నాను, సమ్ 14 పెట్టాను. ఓకే. సో ఇప్పుడు చూడండి, నా యాక్సెస్ సిస్టమ్ సైజ్ తగ్గింది. ఓకే, సో ఇలాగా నా యాక్సెస్ సిస్టమ్ సైజ్ తగ్గింది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ పెంచుకోవాలనుకోండి, జస్ట్ గో ఫర్ టూల్స్ అండ్ నెక్స్ట్ గో ఫర్ ఆప్షన్స్. ఇన్ ద ఆప్షన్స్ జస్ట్ గో ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిస్ప్లే, యాక్సెస్ సిస్టమ్ సైజ్ డిస్ప్లే. ఓకేనా. సో మీకు కావాల్సిన 50, 60 మీకు ఎంత కావాలంటే అలా పెట్టుకొని ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ యాక్సెస్ సిస్టమ్ సైజ్ డిస్ప్లే అనేది పెరుగుతుంది. ఓకేనా. సో దట్ ఈస్ హౌ విల్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద యాక్సెస్ సిస్టమ్. సో విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్. సో ఈ రోజు క్లాస్ లో ఏంటంటే, సో ఇక్కడ చూడండి, మీకు జామెట్రికల్ సెట్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫికేషన్ ట్రీ లో, దిస్ ఇస్ కాల్డ్ ద స్పెసిఫికేషన్ ట్రీ, దీని స్పెసిఫికేషన్ ట్రీ అంటారు. సో ఈ స్పెసిఫికేషన్ ట్రీ అనేది జామెట్రికల్ సెట్ ఒకటి యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు మీరు సర్ఫేస్ డ్రా చేస్తున్నారు కదా, సో ఒక బాడీ ఇన్సర్ట్ చేసుకోండి, ఇన్సర్ట్ బాడీ. ఓకే, సో మీరు ఎప్పుడైతే లైన్స్ కానీ ప్లేన్స్ కానీ అలాంటివి క్రియేట్ చేస్తున్నప్పుడు, సో డెఫినెట్ గా మీరు జామెట్రికల్ సెట్ లో గీయండి. బట్ వెన్ ఎవర్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఎనీ స్కెచ్ ఆర్ ఎనీ సర్ఫేస్ బేస్డ్ ఆపరేషన్స్, జస్ట్ ప్రిఫర్ ద బాడీ. ఓకేనా. సో ఇన్సర్ట్ లోకి వెళ్ళి బాడీ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ట్రీ స్ట్రక్చర్ లో వస్తుందమ్మా. సో పార్ట్ బాడీ మాత్రం ఎప్పుడు కదిలించొద్దు. సో పార్ట్ బాడీ షుడ్ బి ఎంప్టీ. సో పార్ట్ బాడీ ఎప్పుడు ఎంప్టీగానే ఉండాలి. సో మీరు ఎప్పుడైనా కానీ మీరు క్రియేట్ చేసిన బాడీలోనే డ్రా చేయండి. ఓకేనా. సో మీరు క్రియేట్ చేసిన బాడీలో స్కెచ్ డ్రా చేయొచ్చు అండ్ సర్ఫేస్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. బట్ జామెట్రికల్ సెట్స్ లో మాత్రం మీరు ఓన్లీ ఈ 3 పెట్టచ్చు, లైక్ పాయింట్ కానీ, ప్లేన్ కానీ, రెఫరెన్స్ యాక్సిస్ లైన్స్ కానీ,
సో అలాంటివి మాత్రం జామెట్రికల్ సెట్ లో పెట్టండి. సో when you are going for sketch, any sketch and surface based operations, just go for the body. Okay na? Yeah. So next, so ఈ wireframe అనేది ఏంటి? So wireframe is a toolbar which is used to create the wireframe. So create the wireframe అంటే ఏంటి? The first thing, wireframe is nothing but it is a sketch. So that is required to create the surface. Okay na? For example, నాకు ఇక్కడ ఒక irregular sketch గీద్దాం అనుకున్నాను. సో irregular sketch గీద్దాం అనుకుంటున్నప్పుడు ఫస్ట్ నాకు ఆ sketch కి పాయింట్ కావాలి కదా. బాడీ డిఫైన్ చేయలేదు. సో బాడీ ఆటోమేటిక్ గా డిఫైన్ అయిపోయిందమ్మా. వెన్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ న్యూ బాడీ, ఆటోమేటికలీ ఇట్ విల్ బి డిఫైన్డ్. ఓకేనా? ఓకే. సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ పాయింట్స్. సో పాయింట్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో నేను చెప్పాను కదా ముందే, సో పాయింట్స్ కానీ అలాంటివి ఏమైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ప్రిఫర్ జామెట్రికల్ సెట్. సో జామెట్రికల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ జస్ట్ గో ఫర్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా జామెట్రికల్ సెట్ యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను పాయింట్ పెడుతున్నాను చూడండి. ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు గివ్ అట్ ఆరిజిన్. సో పాయింట్ తీసుకున్నాను. సో పాయింట్ తీసుకోగల ఆటోమేటిక్ గా x0 y0 z0 అంటే ఆరిజిన్ లోనే వస్తుంది. ఓకే క్లిక్ చేశాను. సో ఆరిజిన్ లో నాకు ఒక పాయింట్ వచ్చింది. సో నెక్స్ట్ పాయింట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అలా మల్టిపుల్ టైమ్స్ నాకు పాయింట్ కావాలి కాబట్టి సో పదాకులు నేను పాయింట్ మీద క్లిక్ చేస్తూ ఉండలేను. సో డబుల్ క్లిక్ చేశారనుకోండి, కమాండ్ అనేది మల్టిపుల్ టైమ్స్ యాక్టివేట్ అవుతుంది. సో డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేస్తే సో ఇంకా ఈ టూల్ మీరు క్యాన్సిల్ కొట్టే వరకు యాక్టివేట్ లోనే ఉంటుంది. సో సెకండ్ పాయింట్ నేను ఎక్కడ పెట్టాలనుకుంటున్నానంటే x100 y100 రివ్యూ. ఓకే ఓకేనా? ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నానంటే నెక్స్ట్ పాయింట్ x200 y150 రివ్యూ. ఓకే. సో x300 y150 రివ్యూ. ఓకే. నెక్స్ట్ x400 y200 రివ్యూ. సో ఇలాగ పాయింట్స్ క్రియేట్ చేశాను. ఒక 3 4 1 2 3 4 5 పాయింట్స్ క్రియేట్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నాను. క్యాన్సిల్ కొట్టేస్తే ఆటోమేటిక్ గా టూల్ బార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నాకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6. ఓకేనా? 7th పాయింట్ ఏంటంటే ఎక్కడ మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ అయ్యింది. ఇక్కడ లాస్ట్ టైం 2 టైమ్స్ ఓకే క్లిక్ చేశాను కాబట్టి మల్టిపుల్ పాయింట్స్ క్రియేట్ అయింది. దీన్ని డిలీట్ చేసుకోండి మీకు కావాలంటే. డిలీట్. ఓకేనా? 6 పాయింట్స్ 1 2 3 4 1 2 3. ఇక్కడ కూడా 2 టైమ్స్ క్లిక్ చేశాను. ఇక్కడ కూడా డిలీట్ చేయండి. ఒకటి డిలీట్. ఓకేనా? సో టోటల్ 5 పాయింట్స్ 1 2 3 4 5 పాయింట్స్ క్రియేట్ చేశాను. సో ఎక్కడ క్రియేట్ చేశాను? సో నేను మీకు ముందే చెప్పాను, పాయింట్స్ కానీ అలాంటి ఏమైనా క్రియేట్ చేయాలంటే just prefer the geometrical set. So when we are going to create the wireframe, so wireframe is nothing but sketches. Sketch create చేయాలనుకున్నప్పుడు definitely you have to activate the body. So body activate చేసుకోవాలి కాబట్టి just right click ఇవ్వండి బాడీ మీద. సో బాడీ మీద రైట్ క్లిక్ ఇచ్చి just go for define and work object. సో డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా బాడీ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం యాక్టివేట్ లో ఉందంటే బాడీ యాక్టివేట్ లో ఉంది. సో ఇప్పుడు మీకు కావాల్సిన వైర్ ఫ్రేమ్ డ్రా చేయండి. సో లైక్ ఇప్పుడు నాకు స్ప్లైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ టేక్ ద స్ప్లైన్ తీసుకోండి. స్ప్లైన్ తీసుకొని సెలెక్ట్ ద ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ప్రివ్యూ. ఓకే. సో దిస్ ఈస్ ద వైర్ ఫ్రేమ్ దట్ ఐ వాంట్ టు క్రియేట్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మీ స్ప్లైన్ ఏమో బాడీలో ఉంటుంది అండ్ మీ దానికి రిలేటెడ్ గా ఉన్న జామెట్రికల్ ఎలిమెంట్స్ ఏమో సో జామెట్రికల్ సెట్ లో ఉంటాయి. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. సో మీకు పాయింట్స్ కానీ, ప్లేన్స్ కానీ, లైన్స్ కానీ, అంటే రెఫరెన్స్ లైన్స్, మళ్ళీ లైన్స్ అంటే నార్మల్ లైన్ కాదు, రిఫరెన్స్ లైక్ యాక్సిస్ లైన్ అలాంటివి అయితేనేమో సో జస్ట్ గో ఫర్ ద జామెట్రికల్ సెట్. సో లైన్ కానీ, లైన్ కానీ, రెక్టాంగిల్ కానీ, సర్కిల్ కానీ అలాంటివి ఏమైనా కానీ జస్ట్ ప్రిఫర్ ద బాడీ. ఓకేనా? సో ఇప్పుడు దీని మీద సర్ఫేస్ ఆపరేషన్ చేయాలి. సో సర్ఫేస్ ఆపరేషన్ చేయాలంటే దట్టు నో నీడ్ టు డిఫైన్ అగైన్ బాడీ. ఆటోమేటిక్ గా ఈ స్ప్లైన్ బాడీలోనే ఉంది కాబట్టి జస్ట్ గో ఫర్ ఎక్స్ట్రూడ్ అండ్ సెలెక్ట్ ద స్కెచ్ అండ్ జస్ట్ గివ్ ద డైరెక్షన్. ఏ డైరెక్షన్ లో ఎక్స్ట్రూడ్ చేయాలి? ఈ డైరెక్షన్ లో. So what is the distance? Distance I am going to give 50. Just go for preview. Okay. Okay na? So చూడండి, this is my spline and this is the
ఎక్స్ట్రూడ్ ఫర్ మై స్ప్లైన్. సో సర్ఫేస్ ని లీనియర్ డైరెక్షన్ లో ఎక్స్ట్రూడ్ చేశాను. సో ఇప్పుడు ఈ సర్ఫేస్ కూడా ఎక్కడ ఉంటుంది, నా జియోమెట్రికల్ సెట్ లో ఉండదు, సర్ఫేస్ కూడా పార్ట్ బాడీలోనే ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు క్రియేట్ ద స్ట్రక్చర్. సో ఇలా ట్రీ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. ఓకే. సో ఆల్రెడీ మీకు వైర్ ఫ్రేమ్ అనేది కంప్లీట్ గా డిస్కస్ చేశారు. ఓకేనా. సో ఎక్స్ట్రూడ్ కొంచెం పెంచుతున్నాను చూడండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎక్స్ట్రూడ్ యాజ్ 300 ఎంటర్. ఓకే. సో వైర్ ఫ్రేమ్ ఆల్రెడీ డిస్కస్ చేశారు. సో వైర్ ఫ్రేమ్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ క్రియేటింగ్ ద రిక్వైర్డ్ స్కెచ్ ఫర్ అవర్ సర్ఫేస్. ఓకేనా. సో రిక్వైర్డ్ స్కెచ్ క్రియేట్ చేయడానికి వైర్ ఫ్రేమ్ యూజ్ చేస్తారు. సో నా సెకండ్ వన్ ఈస్, సో ఈ వైర్ ఫ్రేమ్ లో మీకు ఈ ఐసోపారామెట్రిక్ కర్వ్ అనేది ఒక డౌట్. సో ఐసోపారామెట్రిక్ కర్వ్ అంటే ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ కి ఎన్ని ప్రొఫైల్ అని చూడండి. ఈ సర్ఫేస్ కి మీ మైక్స్ మ్యూట్ చేయండి అమ్మా ఒకసారి. సార్ జస్ట్ మ్యూట్ యువర్ మైక్ సార్. ఇన్ బిట్వీన్ లో చెప్పండి అమ్మా, చెప్పండి. సార్ ఇప్పుడు ఎక్స్క్లూడ్ అవుతున్న డైరెక్షన్ ని మనం చేంజ్ చేయడానికి అవుదా సార్? డైరెక్షన్ చేంజ్ చేయొచ్చు అమ్మా, చేయొచ్చు. ఒకసారి చెప్పండి సార్. ఓకే ఓకే చెప్తున్నాను. సో మీరు మ్యూట్ చేయండి అమ్మా, మైక్స్ అని మ్యూట్ చేయండి మీరు. సో వై బికాస్ ఎందుకు చెప్తున్నాం అంటే, సో నెక్స్ట్ పర్సన్ కి అనేది మనం ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. ఓకే. సో ఈ ఎక్స్ట్రూడ్ డైరెక్షన్ ఉంది కదా, సో ఈ ఎక్స్ట్రూడ్ డైరెక్షన్ చేంజ్ చేయొచ్చా లేదా అని చెప్పి అడుగుతున్నారు. సో చూడండి, చేంజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రూడ్ తీసుకున్నాను. ఎక్స్ట్రూడ్ తీసుకొని సో ఈ వైర్ ఫ్రేమ్ సెలెక్ట్ చేశాను. సో ఈ వైర్ ఫ్రేమ్ కి నెక్స్ట్ డైరెక్షన్ ఇవ్వాలి. సో డైరెక్షన్ ఈసారి ప్రీవియస్ గా జెడ్ ఇచ్చాను, ఇప్పుడు నేను వై ఇస్తున్నాను. సో వై డైరెక్షన్ లో సో ఎంత ఎక్స్ట్రూడ్ చేయాలి? సో నాకు 40. సో 40 ఎక్స్ట్రూడ్ చేస్తే చాలు. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే. ఓకేనా. సో ఇలాగే మీకు కావాల్సిన డైరెక్షన్ లో కూడా మీరు ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ద డైరెక్షన్ మేబీ, సో ఇట్ విల్ యాడ్ ద మెటీరియల్ ఓన్లీ ఇన్ లీనియర్ డైరెక్షన్. గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్ట్రూడ్ అనే టూల్ లీనియర్ డైరెక్షన్ లోనే మీకు మెటీరియల్ యాడ్ చేయగలదు. సో ఇప్పుడు ఈ కర్వ్ కి లీనియర్ డైరెక్షన్ అంటే ఇదే కదా. సో ఇదర్ ఇది కూడా లీనియరే, ఇది కూడా లీనియరే. ఓకేనా. సో బట్ ఈ డైరెక్షన్ లో మాత్రం ఎక్స్ డైరెక్షన్ లో మెటీరియల్ యాడ్ చేయలేదు. ఎందుకంటే ఈ కర్వ్ ఎక్స్ డైరెక్షన్ లో మెటీరియల్ యాడ్ చేస్తే ఇలా స్ట్రైట్ గా రావాలి. ఓకేనా, మెటీరియల్ స్ట్రైట్ గా రావాలి. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కేస్. సో డిపెండింగ్ అపాన్ ద కర్వ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మెటీరియల్ ఎడిషన్ అనేది కర్వ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ అ లైన్, ఇది లైన్ అనుకోండి, ఏదైనా ఈ డైరెక్షన్ లో అవుతుంది, ఈ డైరెక్షన్ లో అవుతుంది, పైకి కూడా అవుతుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ కర్వ్, ఈ కర్వ్ అనుకోండి ఇలా మెటీరియల్ యాడ్ అవ్వలేదు కదా, సో ఈ డైరెక్షన్ లో అయితే అవుతుంది, పైకి కూడా అవుతుంది. డిపెండింగ్ అపాన్ ద కర్వ్. సో ద మెటీరియల్ ఎడిషన్ విల్ ఆల్సో బి డిపెండింగ్. ఓకే. నెక్స్ట్. ఓకే. సో వైర్ ఫ్రేమ్, సో వైర్ ఫ్రేమ్ కి సర్ఫేస్ యాడ్ చేస్తున్నాను. సో జస్ట్ గో ఫర్ ఎక్స్ట్రూడ్, select the surface and give the direction. So and give the length. So length I am going to give 300, enter. ఓకేనా. సో ఈ వైర్ ఫ్రేమ్ టూల్ బార్ లో మీకు ఈ ఐసోపారామెట్రిక్ కర్వ్ అనేది చెప్పలేదు. సో ఈ ఐసోపారామెట్రిక్ కర్వ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈస్ ఎ సర్ఫేస్, సో హౌ మెనీ ప్రొఫైల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సర్ఫేస్ అంటే ఏం చెప్తారు? సో దేర్ ఆర్ 2 types of profiles. One is the arc profile and another one is the linear profile. సో చూడండి, ఇది ఒక ఆర్క్ ప్రొఫైల్ అండ్ దిస్ ఇస్ ద లీనియర్ ప్రొఫైల్. 2 ప్రొఫైల్స్ ఉన్నాయి ఈ ఒక్క సర్ఫేస్ కి. సో దేనికైనా కానీ 2 ప్రొఫైల్సే ఉంటాయి, మాక్సిమం 3 కూడా ఉండొచ్చు ఇన్ కేస్. సో 2 డిఫరెంట్ లైక్ మల్టీ సెక్షన్ అలాంటి టూల్స్ యూజ్ చేస్తే 2 డిఫరెంట్ ప్రొఫైల్స్, 3 డిఫరెంట్ ప్రొఫైల్స్ కూడా ఉంటాయి. సో బట్ హియర్ మనకి 2 ఉన్నాయి. ఈ ప్రొఫైల్ సేమ్, ఈ ప్రొఫైల్ అండ్ ఈ ప్రొఫైల్ సేమ్. సో నో నీడ్ టు కన్సిడర్ 4, జస్ట్ కన్సిడర్ 2. సో 2 ప్రొఫైల్స్ ఉన్నాయి. సో నాకు ఈ ప్రొఫైల్ ని సమ్వేర్ మిడిల్ లో కావాలి. సో కావాలంటే జస్ట్ గో ఫర్ ద ఐసోపారామెట్రిక్ కర్వ్. సో ఐసోపారామెట్రిక్ కర్వ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత సో జస్ట్ సెలెక్ట్ ద సర్ఫేస్, సపోర్టింగ్ సర్ఫేస్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఆటోమేటికలీ విల్ గెట్ ద కర్వ్. సో ఈ రెడ్ కర్వ్ కనిపిస్తుంది చూసారా? సో దిస్ రెడ్ కర్వ్ ఇండికేట్స్ ది కర్వ్, పారామెట్రిక్ కర్వ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మధ్యలో కావాలి, సో ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోండి. సో ప్లేస్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా కర్వ్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఈ కర్వ్ కావాలనుకోండి, సమ్వేర్ మిడిల్ లో కావాలి, జస్ట్ గో ఫర్ ఐసోపారామెట్రిక్ కర్వ్. సో గివ్ ద సపోర్టింగ్ సర్ఫేస్. సో ఈసారి ఈ కర్వ్ తీసుకోండి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ గో ఫర్ ఓకే. ఇలా సో ఇలాగే మీకు కావాల్సిన కర్వ్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యూ కెన్ గో ఫర్ ద ఎక్స్ట్రూడ్. దాన్ని మీరు ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో. దీన్ని నేను ఈ డైరెక్షన్ లో ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఓకేనా. సో అలాగా సో మీకు యూజ్ అయ్యే ఒక టూల్ అనమాట ఐసోపారామెట్రిక్ కర్వ్ అనేది కూడా. సమ్ కేసెస్ లో మీకు ఇది కూడా యూజ్ అవుతుంది. ఓకే. సో
వైర్ ఫ్రేమ్ అనే టూల్ బార్ ఎందుకు యూజ్ చేస్తారు? జస్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ద వైర్ ఫ్రేమ్, నథింగ్ బట్ ద స్కెచ్ రిక్వైర్డ్ టు క్రియేట్ ద సర్ఫేస్. ఓకేనా? సో పాయింట్ మీకు తెలుసు, లైన్ తెలుసు, ప్లేన్ కూడా తెలుసు. సో నెక్స్ట్ ప్రొజెక్షన్ కూడా తెలుసు. ప్రొజెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఒక మనం ఏదైతే అనుకున్నామో ఒక స్కెచ్ కానీ ఒక సర్ఫేస్ ని ప్రొజెక్ట్ చేయాలంటే జస్ట్ విల్ గో ఫర్ ద ప్రొజెక్షన్. సో ఇంటర్సెక్షన్ అనేది కూడా సేమ్, టూ సర్ఫేస్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు సో ఇఫ్ యూ వాంట్ టు హైలైట్ ద కర్వ్, సో ఇంటర్సెక్షన్ కర్వ్ హైలైట్ చేయాలంటే జస్ట్ విల్ గో ఫర్ ద ఇంటర్సెక్షన్. ఓకేనా? సో దిస్ ఈస్ ప్యారలల్ కర్వ్. సో ప్యారలల్ కర్వ్ ఎందుకు యూజ్ చేస్తారు? సో వెన్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ టు ఆఫ్సెట్, లైక్ ఒక కర్వ్ ఉంది, ఒక ప్రొఫైల్, ఒక సర్ఫేస్ కి రిలేటెడ్ అయ్యే, సో సర్ఫేస్ కి రిలేట్ అయ్యే ప్రొఫైల్ ఉంది, ఆ ప్రొఫైల్ సమ్ డిస్టెన్స్ మీరు ప్యారలల్ కర్వ్ చేద్దాం అనుకుంటున్నారు. సో అప్పుడు ప్యారలల్ కర్వ్ యూజ్ చేస్తారు. సో ఇంకా దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి, లైక్ సర్కిల్, కనెక్ట్ కర్వ్, సో కోనిక్, కార్నర్, ఇవన్నీ మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే. సో దీంట్లో కూడా స్ప్లైన్ యూజ్ చేస్తారు. సో సర్కిల్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద స్కెచ్ దట్ వాస్ రిక్వైర్డ్ ఫర్ క్రియేటింగ్ సర్ఫేస్, ద ఎంటైర్ స్కెచ్ వీ కెన్ గో ఫర్ ద వైర్ ఫ్రేమ్. సో వైర్ ఫ్రేమ్ యూజ్ చేసి ఇక్కడ డ్రా చేయొచ్చు. ఓకే, సో దిస్ థింగ్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ సర్ఫేసెస్. సర్ఫేస్ లోకి వచ్చేసరికి ద ఫస్ట్ థింగ్ ఈస్ extrude. Extrude is nothing but adding the material in linear direction. So linear direction లో మనం మెటీరియల్ యాడ్ చేయడానికి విల్ గో ఫర్ ద extrude. సో extrude టూల్ యూజ్ చేసి మనం లీనియర్ డైరెక్షన్ లో మెటీరియల్ యాడ్ చేయొచ్చు. సో దాంట్లో ఇంకా సబ్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ రివాల్వ్ అని. సో రివాల్వ్ ఇస్ ద టూల్ దట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ద మెటీరియల్ ఇన్ సర్క్యులర్ డైరెక్షన్. ఇది లీనియర్, ఇది సర్క్యులర్. ఓకే, సో స్పియర్ అండ్ సిలిండర్, దీస్ ఆర్ ద బేసిక్ షేప్స్. సో ఇవి బేసిక్ షేప్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ఆఫ్సెట్. సో ఆఫ్సెట్ అనేది ఏంటి? సో ఆఫ్సెట్ ఈజ్ ఎ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఆఫ్సెట్ ద సర్ఫేస్. సో ఇది మనకు జస్ట్ థింక్ చేయండి. సో ఇది కార్ పార్ట్ యొక్క అవుటర్ సర్ఫేస్ అనుకోండి. సో కార్ లో ఒక పార్ట్ యొక్క అవుటర్ సర్ఫేస్. సో ఈ అవుటర్ సర్ఫేస్ ని సమ్ ఆఫ్సెట్ చేయాలనుకుంటున్నాను. సమ్ ఆఫ్సెట్ చేయాలనుకుంటే ఎలా ఆఫ్సెట్ చేస్తాను? జస్ట్ గో ఫర్ ఆఫ్సెట్. ఆఫ్సెట్ తీసుకోండి. సో ఆఫ్సెట్ తీసుకొని ఏ సర్ఫేస్ అయితే మీరు ఆఫ్సెట్ చేయాలనుకుంటున్నారో ఆ సర్ఫేస్ ని సెలెక్ట్ చేయండి. సర్ఫేస్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ గివ్ ద ఆఫ్సెట్ డిస్టెన్స్. సో ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇవ్వండి. ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత ఇస్తారు? సో నేను ఆల్రెడీ చెప్పాను. సో ప్లాస్టిక్ పార్ట్స్ కానీ ఇవన్నీ అయితే మాక్సిమం 2.5 ఇవ్వచ్చు అండి. సో 2.5 ఇచ్చాను. సో 2.5 జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే, సో 2.5 ఇచ్చాను, చూసారా? సో దిస్ ఈస్ ద ఆఫ్సెట్ డిస్టెన్స్ ఫర్ అవర్ సర్ఫేస్. సో చూడండి, ఒక సర్ఫేస్ కి ఇంకో సర్ఫేస్ కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 2.5 ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్సెట్ అన్నమాట. దీన్ని ఆఫ్సెట్ అంటారు. సేమ్ సర్ఫేస్ క్రియేట్ అవుతుంది బట్ విత్ సమ్ డిస్టెన్స్, విత్ సమ్ ఆఫ్సెట్ డిస్టెన్స్. ఓకేనా? సో ఇప్పుడు థింక్ చేయండి, ఇఫ్ దిస్ ఈస్ ఏ సర్ఫేస్, ఇఫ్ దిస్ ఈస్ ఏ సర్ఫేస్ అండ్ ఇఫ్ దిస్ ఈస్ ఏ బి సర్ఫేస్, సో టూ సర్ఫేసెస్ ఆర్ క్రియేటెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ సి సర్ఫేస్, ఒక సి సర్ఫేస్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారు? సో ఆల్రెడీ టూ సర్ఫేసెస్ ఉన్నాయి కదా, ఈ టూ సర్ఫేస్ ని యూజ్ చేసి క్లోజ్ చేయండి. సో నేను జస్ట్ ఒక నార్మల్ గా చేస్తాను, క్లోజ్ చేసి చూడండి. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ క్రియేట్ ఏ బౌండరీ. ఒక బౌండరీ క్రియేట్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ బౌండరీ డిస్కస్ చేశారు కదా నిన్న, లేదంటే చూడండి. సో నేను చెప్తాను. సో బౌండరీ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను దీన్ని ఆఫ్సెట్ చేశాను కదా ఈ సర్ఫేస్ ని, ఇదేమో నా కరువుతో క్రియేట్ చేసిన సర్ఫేస్ ఫస్ట్ ది. ఇదే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిందేమో, సెలెక్ట్ చేసిన సర్ఫేస్ ఏమో ఫస్ట్ సర్ఫేస్ అనమాట. ఓకేనా? వీడియో ఏంటమ్మా? కలర్ రిప్రజెంటేషన్ చేయండి సార్, ఏ సర్ఫేస్ కి బి సర్ఫేస్ కి. ఓకే 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 ఓకేనా? సో ఇది ఏ సర్ఫేస్. సో ఈ ఏ సర్ఫేస్ నుంచి నేను ఒక ఆఫ్సెట్ సర్ఫేస్ క్రియేట్ చేశాను. ఓకేనా? ఏ సర్ఫేస్ నుంచి ఒక ఆఫ్సెట్ సర్ఫేస్ క్రియేట్ చేశాను. ఆఫ్సెట్ సర్ఫేస్ నథింగ్ బట్ బి సర్ఫేస్. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ని క్లోజ్ చేయాలి. సో ఈ గ్యాప్ ని క్లోజ్ చేయాలంటే ఓన్లీ బై యూజింగ్ స్వీప్ కమాండ్. సో ఎలా క్లోజ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు బి సర్ఫేస్ కి మనకు స్కెచ్ ఉందా? స్కెచ్ లేదు. సో దానికి ఒక స్కెచ్ క్రియేట్ చేయండి, దానికి ఒక బౌండరీ క్రియేట్ చేయండి. ఎలా క్రియేట్ చేస్తారు బౌండరీ అంటే, ఇక్కడ బౌండరీ అనే టూల్ ఉంటుంది. సో బౌండరీ టూల్ తీసుకోండి. సో బౌండరీ టూల్ తీసుకొని సో ఏదో ఒక ఎడ్జ్ సెలెక్ట్ చేయండి. బి సర్ఫేస్ కి ఏదో ఒక ఎడ్జ్ సెలెక్ట్ చేయండి. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ ఎడ్జ్. సో ఒక ఎడ్జ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా రిమైనింగ్ ఎడ్జెస్ అన్ని అవే సెలెక్ట్ అవుతాయి. సో ఇట్ విల్ క్రియేట్ ఏ బౌండరీ. ప్రివ్యూ. ఓకే, సో ఒక బౌండరీ క్రియేట్ అయింది. బౌండరీ ఇస్ నథింగ్ బట్ ఒక స్కెచ్ అనమాట.
సో ఇప్పుడు మీరు హైడ్ చేసినా కానీ మీకు ఆ స్కెచ్ కనిపిస్తూ ఉంటుంది. సో బీ సర్ఫేస్ హైడ్ చేసినా కానీ మీకు స్కెచ్ కనిపిస్తుంటుంది. చూడండి బీ సర్ఫేస్ హైడ్ చేస్తున్నాను నేను, బీ సర్ఫేస్ ని హైడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు హైడ్ చేసినా కానీ సో చూడండి బౌండరీ అనేది కనిపిస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ వైర్ ఫ్రేమ్. ఓకే, సో వైర్ ఫ్రేమ్ మనం బౌండరీ అంటాం. సో ఆ బౌండరీ అనేది మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ అన్హైడ్ చేస్తున్నాను దాన్ని. ఓకే, అన్హైడ్ చేశాను. సో ఇప్పుడు నేను ఒక జస్ట్ ఒక కనెక్షన్ లైన్ గీస్తాను. జస్ట్ ఒక కనెక్షన్ లైన్ ఇక్కడ ఈ కార్నర్ లో ఈ 2 ఉన్నాయి కదా, ఇక్కడ ఒక కనెక్టింగ్ లైన్ గీస్తాను. జస్ట్ టేక్ ద లైన్. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే, సో ఒక లైన్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ లైన్ ని బై యూజింగ్ దిస్ బౌండరీ నేను స్వీప్ చేస్తాను. ఓకేనా, సో జస్ట్ నార్మల్ గా ఊరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. చూడండి కంప్లీట్ స్వీప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ గో ఫర్ స్వీప్. స్వీప్ తీసుకోండి. స్వీప్ తీసుకొని ఏ ప్రొఫైల్ అయితే మీరు స్వీప్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి. సో అలౌండ్ గైడ్ కర్వ్. గైడ్ కర్వ్ ఇస్ నథింగ్ బట్ ద బౌండరీ దట్ యు ఆర్ గోయింగ్ టు స్వీప్. సో ఆ బౌండరీ సెలెక్ట్ చేయండి. సో జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే, సో యా ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? వార్నింగ్ స్వీప్ ఆఫ్ ద ప్రొఫైల్ కౌంటర్స్ పొజిషన్ నియర్ వర్టెక్స్ క్లోజ్. ఓకే క్లిక్ చేయండి. యా అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు మొత్తం మనకి 3 సర్ఫేసెస్ ఉన్నాయి. చూడండి ఇప్పుడు బాడీలోకి వెళ్ళండి, పార్ట్ బాడీలోకి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్ట్రూడ్, నార్మల్ ఎక్స్ట్రూడ్ అనమాట. మీకు తెలుసు ఏ సర్ఫేస్, దిస్ ఈస్ నార్మల్ ఎక్స్ట్రూడ్. ఓకేనా, సో నెక్స్ట్ దిస్ ఈస్ ద ఆఫ్సెట్ సర్ఫేస్. ఆఫ్సెట్ సర్ఫేస్ నథింగ్ బట్ బి సర్ఫేస్. సో ఇప్పుడు దీనికి కూడా కలర్ ఇస్తాను చూడండి. దీనికి కూడా ఐ వాంట్ టు గివ్ సమ్ కలర్. ఓకే, సో ఏ సర్ఫేస్ రెడ్ కలర్, బి సర్ఫేస్ వచ్చేసి బ్లూ కలర్, అండ్ సి సర్ఫేస్ వచ్చేసి నార్మల్ సర్ఫేస్ కలర్ అంతే ఉంచాను. ఓకేనా, ఇలా 3 సర్ఫేసెస్ క్రియేట్. సో విత్ అన్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఆఫ్ ఎంత? ఆఫ్సెట్ డిస్టెన్స్ 2.5 mm. ఓకేనా, 2.5 mm ఆఫ్సెట్ డిస్టెన్స్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎక్కడ తీసుకెళ్తారు? పార్ట్ లోకి తీసుకెళ్ళండి. జస్ట్ గో ఫర్ స్టార్ట్. నెక్స్ట్ జస్ట్ గో ఫర్ మెకానికల్ డిజైన్ అండ్ పార్ట్ డిజైన్. సో దాన్ని పార్ట్ డిజైన్ లోకి తీసుకెళ్ళండి. సో పార్ట్ డిజైన్ లోకి తీసుకెళ్ళిన తర్వాత సో నథింగ్ విల్ బి చేంజ్డ్. సో ఏమీ చేంజ్ అవ్వవు, జస్ట్ మీకు టూల్స్ చేంజ్ అవుతాయి అంతే. సో ఇక్కడ మీకు టూల్స్ వచ్చి చూసారా? సో 3D టూల్స్ వచ్చినాయి, సాలిడ్ టూల్స్. దీస్ ఆర్ ద సాలిడ్ టూల్స్. సో ఇప్పుడు నేను లోపల నేను మెటల్ అంటే మీరు మెటీరియల్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. సో క్లోజ్ సర్ఫేస్ చేయాలనుకున్నాను. సో క్లోజ్ సర్ఫేస్ చేయాలనుకుంటే ఎలా? జస్ట్ గో ఫర్ ఇన్సర్ట్ and just go for surface based features. In the surface based features just go for close surface. Okay, before going to close surface మనం ఈ 3 సర్ఫేస్ ని జాయిన్ చేయాలి కదా. ఐ మీన్ ఇప్పుడు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి 3 సర్ఫేస్ ని జాయిన్ చేయాలి. జస్ట్ గో ఫర్ స్టార్ట్, షేప్ అండ్ జస్ట్ గో ఫర్ జనరేటివ్ షేప్ డిజైన్. సో టూల్స్ చేంజ్ అవుతాయి. జస్ట్ గో ఫర్ జాయిన్ కమాండ్ తీసుకోండి. సో జాయిన్ కమాండ్ తీసుకున్న తర్వాత సో జస్ట్ సెలెక్ట్ ద స్వీప్, ఆఫ్సెట్, ఎక్స్ట్రూడ్. ఈ మూడే కదా, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే, సో మూడింటిని జాయిన్ చేసి ఓకేనా. సో సింగిల్ సర్ఫేస్ అయిపోయింది. జస్ట్ నౌ గో ఫర్ స్టార్ట్, మెకానికల్ డిజైన్, పార్ట్ డిజైన్. ఓకేనా, నెక్స్ట్ జస్ట్ గో ఫర్ ఇన్సర్ట్, sketch based features. In the sketch based features just go for close surface తీసుకోండి. సో it will ask for object to close. ఏ ఆబ్జెక్ట్ ని క్లోజ్ చేయాలి? సో జస్ట్ క్లోజ్ ద సర్ఫేస్. సో ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేయండి. సో ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసి జస్ట్ గో ఫర్ ఓకే. ఓకేనా, సో ఇప్పుడు క్లోజ్ సర్ఫేస్ అయ్యింది. సో క్లోజ్ సర్ఫేస్ అయింది. సో మనకి ఎటువంటి ఎర్రర్ రాలేదు. సో ఇప్పుడు ఈ జాయిన్ ని హైడ్ చేయండి. ఈ జాయిన్ సెలెక్ట్ చేస్తున్నాను. స్పెసిఫికేషన్ ట్రీలో జాయిన్ ఉంది కదా, సో ఆ జాయిన్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ హైడ్ చేయండి, హైడ్ షో. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మీకు క్లియర్ కట్ గా మీకు లోపల మనకి ఫామ్ అయిన మెటల్ చూపిస్తుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద పార్ట్ దట్ వాస్ క్రియేటెడ్. ఓకేనా, సో వీడియో కొంచెం లాగ్ అవుతున్నట్టుంది. సో ఒక 1 minute అమ్మ, ఒక 1 minute అంతే ఉండండి. నేను ఒకసారి మీటింగ్ లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతాను.
సందీప్ వినిపిస్తుందా? సందీప్ యా ఓకే, ఇప్పుడు క్లియర్. యా, సో ఆర్గనైజర్ చేయవా, నేను స్క్రీన్ ప్రెజెంట్ చేస్తాను. ఓకే సార్. సార్ ఓకే సార్. కొంచెం లాగ్ ఉందమ్మా డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్. ఓకేనా, సో క్లాస్ అయితే కంటిన్యూ చేద్దాం. సో నెట్వర్క్ ప్రాబ్లం ఉందని చెప్పి మనం క్లాస్ ఆపకూడదు కదా. యా ఓకే ఓకే, సో జస్ట్ విల్ కంటిన్యూ ద క్లాస్. సో దిస్ ఈస్ ద క్లోజ్ సర్ఫేస్. అంటే క్లోజ్ సర్ఫేస్ యూజ్ చేసి మనం లోపల మోల్టన్ మెటల్ లాంటిది ఇంజెక్ట్ చేసామనుకోండి, సో అప్పుడు మనకి క్రియేట్ అయ్యే ఒక ఫీచర్, ఒక మెటల్ ఫీచరే ఇది. ఓకేనా, సో దీనికి స్వీప్ ఎందుకు యూజ్ చేశారు అంటే, స్వీప్ యూజ్ చేసి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఫిల్ కానీ లేదంటే బ్లెండ్ కానీ అలాంటిది యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే, సో ఫిల్ కానీ బ్లెండ్ కానీ యూజ్ చేస్తే సో we won't get that surface smoothness. ఓకేనా, సో surface smoothness will be given only in sweep. ఓకేనా, స్వీప్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఒక సర్ఫేస్ తీసుకోండి, దాన్ని ఆఫ్సెట్ చేయండి. సో బై యూజింగ్ స్వీప్ క్లోజ్ సర్ఫేస్ చేయండి. సో ఆ తర్వాత మొత్తాన్ని జాయిన్ చేసి పార్ట్ లోకి తీసుకొచ్చి, సో ఆ పార్ట్ లో దానికి ఇన్సర్ట్ లోకి వెళ్ళి just go for surface based features. In the surface based features then go for closed surface. ఓకేనా, సర్ఫేస్ బేస్డ్ ఫీచర్స్ లో క్లోజ్ సర్ఫేస్ లోకి వెళ్ళండి. ఓకే, సో next just go for start shape design. In the shape design just go for generative shape design. ఓకేనా, సో అయితే ఆఫ్సెట్ గురించి కంప్లీట్ చేసాం. ఆఫ్సెట్ విత్ సమ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చేసాం, ఆఫ్సెట్ ఎందుకు యూజ్ చేస్తాం అని చెప్పి. సో ఆఫ్సెట్ టూల్ చాలా ఇంపార్టెంట్, సో నేర్చుకోండి బాగా. సో వేరియబుల్ ఆఫ్సెట్, వేరియబుల్ ఆఫ్సెట్ అంటే ఏం లేదు, అంటే లైక్ సర్టెన్ 2 డిఫరెంట్ డిస్టెన్స్ ఉన్నాయి అనుకోండి, ఒకటి వచ్చేసి 4 ఆఫ్సెట్ అవ్వాలి, ఇప్పుడు వచ్చేసి 6 ఆఫ్సెట్ అవ్వాలి. అలాంటి కేసెస్ లో విల్ గో ఫర్ ద వేరియబుల్ ఆఫ్సెట్. సో నెక్స్ట్ వచ్చేసి రఫ్ ఆఫ్సెట్. సో రఫ్ ఆఫ్సెట్ అనేది కూడా జస్ట్ నార్మల్ ఆఫ్సెట్ లాగే, బట్ ఇట్ విల్ క్రియేట్ సమ్ స్మూత్ ఎడ్జెస్ అనమాట. సమ్ స్మూత్ ఎడ్జెస్ క్రియేట్ అవుతుంది రఫ్ ఆఫ్సెట్ లో. ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, సో స్వీప్ అండ్ మల్టీ సెక్షన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో వీటిలో స్వీప్ యాక్టివ్ స్వీప్ రెండు ఉంటాయి, బట్ స్వీప్ ఒక్క దాంట్లోనే మనకి చాలా ఉంటాయి. ఐ మీన్ లైక్ ఈ స్వీప్ లోనే 4 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఎక్స్ప్లిసిట్ అని, లైన్ అని, సర్కిల్ అండ్ కోనిక్ అని చెప్పి 4 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్ టైప్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్ టైప్స్ అలాంగ్ విత్ మల్టీ సెక్షన్ అండ్ అడాప్టివ్ స్వీప్. సో ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనకి కంప్లీట్ క్లాస్ కావాలి. సో అలాంగ్ విత్ దిస్ విల్ డిస్కస్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఓకేనా, ఫిల్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ బ్లెండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బెటర్ డోంట్ యూజ్ ఫిల్ యూజ్ చేస్తే మీకు సర్ఫేస్ అనేది అంత ఎగ్జాక్ట్ స్మూత్నెస్ రాదు. ఓకేనా, సో ఓన్లీ యూజ్ స్వీప్. ఓకే, సో వైర్ ఫ్రేమ్ అనేది జస్ట్ టు క్రియేట్ ద స్కెచ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు క్రియేట్ సర్ఫేస్, అండ్ సర్ఫేసెస్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ సర్ఫేస్ ఫ్రమ్ ద వైర్ ఫ్రేమ్. ఓకే, ఈ రెండు టూల్ బార్స్ క్లారిటీగా ఉన్నారు అందరూ. సో నెక్స్ట్ ద టుడేస్ టూల్ బార్ ఈస్ ఆపరేషన్స్ టూల్ బార్. సో ఈ ఆపరేషన్ టూల్ బార్ లో ఆల్రెడీ మీరు జాయిన్ కంప్లీట్ చేశారు. జాయిన్ అంటే ఏంటి, జస్ట్ టు జాయిన్ ద సర్ఫేసెస్. ఓకేనా, సో సర్ఫేసెస్ జాయిన్ చేయడానికి మనం జాయిన్ సర్ఫేస్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ జాయిన్ పక్కన హీలింగ్ ఉంటుంది. సో వాట్ ఈస్ మెంట్ బై హీలింగ్? హీలింగ్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు జాయిన్. సో బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జాయిన్ అండ్ హీలింగ్ ఈస్, సో హీలింగ్ లో మనం ఏం చేస్తామంటే, లైక్ ఇఫ్ ద డిస్టెన్స్ ఈస్ మోర్ దాన్ ద allowable distance, లైక్ ఇప్పుడు మనకి allowable ఎంత, సో సర్ఫేస్ టు సర్ఫేస్ జాయిన్ చేయడానికి సో క్లియరెన్స్ ఎంత 0.001 mm. సో దట్ ఈస్ ద allowable clearance value to join the surfaces. But if the clearance value is more than the allowable value, సో ఎక్కువ ఉంటే, ఇన్ కేస్ మీకు అయినా కానీ జాయిన్ చేయాలి అనే సిచ్యువేషన్ వస్తే, ఓకేనా,
సో అప్పుడు ఏం యూజ్ చేస్తారంటే సో జస్ట్ ప్రిఫర్ హీలింగ్. సో అప్పుడు హీలింగ్ ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు హీలింగ్ ఎలా యూజ్ చేస్తారు? సో ఇప్పుడు ఆల్రెడీ మీకు డిస్కస్ చేశారు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సో ఈ వై ఫ్రేమ్స్ కూడా హైడ్ చేస్తున్నాను. సో అన్ని హైడ్ చేశాను ఎక్సెప్ట్ ఓన్లీ యాక్సెస్ సిస్టమ్ తప్ప మిగతా రిమైనింగ్ మొత్తం హైడ్ చేశాను. సో అలా సింపుల్ గా ఈ బాడీ డిలీట్ చేసినా చాలు. ఈ బాడీని డిలీట్ చేస్తే ఆటోమేటిక్ అన్ని పోతాయి. ఈ పాయింట్స్ కూడా డిలీట్ చేసేయండి. డిలీట్. ఓకేనా? సో సింపుల్ గా మనకి జియోమెట్రికల్ సెట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఒక బాడీ కావాలి కాబట్టి జస్ట్ గో ఫర్ ఇన్సర్ట్. ఇన్ ద ఇన్సర్ట్స్ జస్ట్ గో ఫర్ ద బాడీ. సో మీరు ఏదైతే బాడీ క్రియేట్ చేయాలనుకున్నా బాడీ మీద సెలెక్ట్ చేయండి. ఓకేనా? సో బాడీ 3 అనేది క్రియేట్ అయింది. బాడీ 3 యాక్టివేట్ లో ఉంది. ఏదైతే మనం బాడీ ఇన్సర్ట్ చేస్తామో ఆ బాడీ యాక్టివేట్ అయితే ఆటోమేటిక్. సో జామెట్రికల్ సెట్ లో ఏం క్రియేట్ చేస్తారు? పాయింట్స్ కానీ రిఫరెన్స్ యాక్సిస్ కానీ ప్లేన్స్ కానీ అవన్నీ జామెట్రికల్ సెట్ లో క్రియేట్ చేస్తారు. సో వెన్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ వైర్ ఫ్రేమ్ ఆర్ సర్ఫేస్ జస్ట్ గో ఫర్ ద బాడీ యాక్టివేషన్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు వైర్ ఫ్రేమ్ క్రియేట్ చేయాలి కాబట్టి సో జస్ట్ నేను బాడీని యాక్టివేట్ చేసుకున్నాను. స్కెచ్ తీసుకున్నాను. స్కెచ్ తీసుకుని ప్లేన్ సెలెక్ట్ చేస్తాను. సో ఈ ప్లేన్ సెలెక్ట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్స్. ఈ సర్ఫేస్ డ్రా చేశాను. సో ఈ వైర్ ఫ్రేమ్ ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇంకో సర్ఫేస్ డ్రా చేస్తున్నాను సేమ్ అదే ఫ్రంట్ ప్లేన్ మీద. ఓకే. సో ఇప్పుడు ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ ఈ రేట్ ఇప్పుడు ఈ పాయింట్ కి మధ్య గ్యాప్ ఉంటుంది కదా. సో ఆ గ్యాప్ వచ్చేసి ఐ వాంట్ టు యూ ద గ్యాప్ యాజ్ సో సమ్ 10 కానీ 20 కానీ ఇవ్వాలనుకో. సో డైమెన్షన్ పెట్టండి రెండింటి మధ్యలో. సో దిస్ డైమెన్షన్ ఐ వాంట్ టు ఎడిట్. సో 35 ఉంది. సో నేను 10 చేయాలనుకున్నాను. 10 ఎంటర్. సో 10 ఎంటర్ క్లిక్ చేశాను. సో వాటి మధ్య గ్యాప్ వచ్చేసి 10 ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాను? సో క్లోజ్ వర్క్ బెంచ్. సో స్కెచర్ ఎగ్జిట్ అయ్యాను. ఐ వాంట్ టు యాడ్ ద సర్ఫేస్. సో ఇప్పుడు రెండింటి మధ్య గ్యాప్ 10 ఉంది. సో 10 ఈజ్ అంటే నాట్ అలౌబుల్. సో అలౌబుల్ క్లియరెన్స్ ఎంత 0.001 అంటే మోర్ దెన్ 0.001 ఉంది కాబట్టి సో వీ హ్యావ్ టు డెఫినెట్లీ క్రియేట్ ద హీలింగ్. సో జస్ట్ గో ఫర్ హీలింగ్ ఆపరేషన్. సో హీలింగ్ ఆపరేషన్ లోకి వెళ్ళండి. దీంట్లో సబ్ ఆప్షన్స్ ఉంటాయి హీలింగ్. సో సెకండ్ సబ్ ఆప్షన్ ఇస్ హీలింగ్ అనమాట. సో హీలింగ్ తీసుకోండి. సో హీలింగ్ తీసుకున్న తర్వాత ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద సర్ఫేసెస్. అంటే ఏ సర్ఫేస్ అయితే హీల్ చేయాలో ఆ సర్ఫేస్ అడుగుతుంది. సో జస్ట్ సెలెక్ట్ ద ఫస్ట్ సర్ఫేస్ అండ్ సెలెక్ట్ ద సెకండ్ సర్ఫేస్. రెండు సర్ఫేస్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ గివ్ ద మర్జింగ్ డిస్టెన్స్. సో మర్జింగ్ డిస్టెన్స్ ఎంత ఇస్తారు? సో గివ్ ద మర్జింగ్ డిస్టెన్స్ మనం ఎంతైతే ఇచ్చామో వాల్యూ. సో 10 ఇచ్చాం. 10 జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. సో ఈ ప్రివ్యూ కానీ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ సర్ఫేస్ ఇంకోండి. ఇప్పుడు క్లియర్ గా చూడండి. సో ఇంకోండి ఇది మనం క్రియేట్ చేసిన సర్ఫేస్ టాప్ సర్ఫేస్. ఇలా మీకు ఫ్రంట్ వ్యూలో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రంట్ వ్యూ. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఈ సర్ఫేస్. బట్ చూడండి మీకు క్రియేట్ అయ్యే సర్ఫేస్ ఇంకోండి. సో దిస్ ఈస్ ద కర్వ్. ఫస్ట్ కర్వ్ ఏమో ఇది, సెకండ్ కర్వ్ ఏమో ఇది. యాక్చువల్ గా మనకి ఏంటి ఈ గ్యాప్ ని జాయిన్ చేద్దాం అనుకున్నాం. బట్ అదేం చేసిందో చూడండి. హీలింగ్ చేస్తే ఒక సపరేట్ సర్ఫేస్ ఫామ్ చేసింది. సో ఈ రెండు కర్వ్స్ మ్యాచ్ చేసింది. బట్ ఇట్ ఈస్ నాట్ ఫార్మింగ్ ద ఎగ్జాక్ట్ షేప్. అంటే మనం ఎగ్జాక్ట్ రిక్వైర్డ్ షేప్ అనేది తీసుకోవట్లేదు. బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ సిమిలర్ షేప్ అయితే ఉంది కానీ ఎగ్జాక్ట్ గా ఏదైతే మనం అనుకున్నామో సో ఆ షేప్ అయితే మనకి రాలేదు. సో దెన్ ఇట్ ఈస్ అన్నెసరీ కదా. హీలింగ్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి? సో మనం అనుకున్న షేప్ రాలేదు. సో అనుకున్న షేప్ రాకపోవడం వల్ల మన డిజైన్ లో కూడా క్లారిటీ ఉండదు. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఫర్ హీలింగ్. సో అందుకనే హీలింగ్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తారు. ఓకేనా? సో జస్ట్ ప్రిఫర్ ద జాయిన్ కమాండ్ ఓన్లీ. సో హీలింగ్ అనేది చాలా తక్కువ యూజ్ చేయండి. నెక్స్ట్ దీంట్లో ఇంకో ఆప్షన్ వచ్చేసి కర్వ్ స్మూత్ అనమాట. సో కర్వ్ స్మూత్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కర్వ్ గీస్తారనుకోండి. ఈ ఫ్రంట్ ప్లేన్ తీసుకున్నాను. సో ఫ్రంట్ ప్లేన్ తీసుకొని స్కెచర్ వర్క్ బెంచ్ లోకి వచ్చాను. సో స్కెచర్ వర్క్ బెంచ్ లో నేను ప్రొఫైల్ టూల్ బార్ తీసుకుంటాను. సో ప్రొఫైల్ టూల్ తీసుకుంటున్నాను. సో ప్రొఫైల్ తీసుకొని ఒక షార్ప్ కర్వ్ గీస్తున్నాను. క్లోజ్ వర్క్ బెంచ్ ఇచ్చేసాను. సో అగైన్ ఐ కేమ్ టు ద పార్ట్. సో పార్ట్ లోకి వచ్చాను. సో ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు ఎలా ఉందంటే ఇది ఒక షార్ప్ కర్వ్ ఉంది. సో నాకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు సర్ఫేస్ యాడ్ చేశాను అనుకోండి.
సో ఎక్స్ట్రూడ్ చేశాను, ఎక్స్ట్రూడ్ తీసుకొని ఈ కర్వ్ సెలెక్ట్ చేసేసి ఈ డైరెక్షన్ ఇచ్చేసాను, ప్రివ్యూ. ఓకే, సో ఇప్పుడు చూడండి నాకు సర్ఫేస్ ఎలా ఉంది, షార్ప్ ఎడ్జెస్ వచ్చినాయి కదా ఇక్కడ. బట్ ఈ షార్ప్ ఎడ్జెస్ రావడం వల్ల నాకు డ్యామేజ్ ఎక్కువ క్రియేట్ అవుతుంది, అండ్ దట్ ఈస్ నాట్ ద సేఫ్టీ. సో సేఫ్టీ కూడా కాదు ఈ షార్ప్ క్రాస్ సెక్షన్స్ రావడం వల్ల. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ షార్ప్ క్రాస్ సెక్షన్స్ రాకుండా నాకు కర్వ్ ఎడ్జెస్ కావాలి. అంటే ఈ టాప్ లో నాకు సమ్ కర్వ్డ్, అంటే స్మూత్ కర్వ్ అవ్వాలి అంతా. సో స్మూత్ కర్వ్ అవ్వాలంటే అప్పుడు నాకు ఆప్షన్ ఉంది, దట్ ఆప్షన్ ఇస్ నథింగ్ బట్ స్మూత్ కర్వ్. సో కర్వ్ స్మూత్ తీసుకోండి. సో కర్వ్ స్మూత్ తీసుకున్న తర్వాత ఏ కర్వ్కి అయితే మీరు స్మూత్నెస్ అప్లై చేయాలో ఆ కర్వ్ సెలెక్ట్ చేయండి. సో కర్వ్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద సపోర్ట్. అంటే ఆ కర్వ్ అంటే ఆ కర్వ్ ఏ ప్లేన్ మీద ఉందో ఆ ప్లేన్ సెలెక్ట్ చేయండి. అంటే ఆ కర్వ్ ఒక సర్ఫేస్ కానీ ఒక ప్లేన్ కానీ ఉంటుంది కదా, సో అది సపోర్ట్ గా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ గో ఫర్ ద కర్వేచర్. సో కర్వేచర్ లోకి వెళ్ళిపోండి. సో కర్వేచర్ లోకి వెళ్ళిన తర్వాత మాక్సిమం డేవియేషన్ వచ్చేసి ఎంత ఇస్తారంటే సమ్ 1 ఇవ్వండి. 1 జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. 1 చాలా తక్కువగా ఉంది. సో గివ్ ద మాక్సిమం డేవియేషన్ యాజ్ 10. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. 10 కూడా చాలా తక్కువ, కర్వ్స్ కనిపిస్తాయి కానీ ఇంకొంచెం చూడండి కర్వ్స్ ఎగ్జాక్ట్ గా. ఓకేనా, సో దిస్ ఈస్ ద కర్వ్. ఇట్లా ఉన్న షార్ప్ ఎడ్జ్ చూడండి ఎలా కర్వ్డ్ ఎడ్జెస్ గా ఫామ్ అయిందో. సో అలాగా మనకి కర్వ్డ్ ఎడ్జెస్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, సో 10 ఈజ్ ఎనఫ్. జస్ట్ గో ఫర్ ఓకే, రివ్యూ. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తే చూడండి ఈ డైరెక్షన్ లో, ఈ డైరెక్షన్ లో. సో ఇప్పుడు చూడండి మీకు షార్ప్ క్రాస్ సెక్షన్స్ రాకుండా స్మూత్ సర్ఫేస్ వచ్చింది. సో ఇప్పుడు ఈ స్మూత్ సర్ఫేస్ రావడం వల్ల ఏంటి, మీకు సమ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉండవు. సో ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సో అందుకని స్మూత్ సర్ఫేస్ కోసం కర్వ్ ని స్మూత్ చేసుకుంటాం. సో కర్వ్ ని స్మూత్ చేసుకోవడం ఇలా అనమాట, బై యూసింగ్ కర్వ్ స్మూత్ కమాండ్. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కర్వ్ స్మూత్ కమాండ్. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి అన్ట్రిమ్ అనమాట. సో అన్ట్రిమ్ అంటే ఏంటి, సో అన్ట్రిమ్ చేయాలంటే ఫస్ట్ మనం ట్రిమ్ చేయాలి కదా. సో అన్ట్రిమ్ చేయాలంటే ఫస్ట్ మనం ట్రిమ్ చేయాలి. సో జస్ట్ ఒక స్కెచ్ తీసుకోండి. సో ఈ ప్లేన్ మీద ఒక స్కెచ్ తీసుకుంటున్నాను. లైక్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ రెక్టాంగిల్. ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ సర్ఫేస్ యాడ్ చేయాలనుకోండి ఏం చేస్తారు, సో ఇన్ జనరల్ ఇది ఏం జస్ట్ మనం ఇండస్ట్రీ స్టాండర్డ్ తో గీస్తున్న ప్రాజెక్ట్ కాదు కాబట్టి జస్ట్ గివ్ ఫర్ ఫిల్ తీసుకోండి. ఫిల్ తీసుకొని ఈ బౌండరీ సెలెక్ట్ చేయండి. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే, సో సర్ఫేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు ఈ సర్ఫేస్ మీద ఒక సర్కిల్ డ్రా చేస్తాను. సో చూడండి మళ్ళీ స్కెచ్ తీసుకున్నాను, ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేశాను. సో ఈ సర్ఫేస్ మీద ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ సర్కిల్. డ్రా చేశాను. సో ఇప్పుడు ఈ సర్కిల్ ఉన్న ఏరియాని నేను ట్రిమ్ చేయాలనుకుంటున్నాను. ఈ సర్కిల్ ఉన్న ఏరియాని ట్రిమ్ చేయాలనుకున్నాను. సో బై యూజింగ్ బోత్ స్ప్లిట్ అని యూజ్ చేయొచ్చు, ట్రిమ్ అని యూజ్ చేయొచ్చు. సో నేను స్ప్లిట్ యూజ్ చేస్తున్నాను. జనరల్ గా మీకు చెప్తాను కదా స్ప్లిట్ యూజ్ చేయండి అని చెప్పి. సో నేను కూడా స్ప్లిట్ యూజ్ చేస్తున్నాను. స్ప్లిట్ తీసుకున్నాను. సో ఏ సర్ఫేస్ ని స్ప్లిట్ చేయాలి, ఈ సర్ఫేస్ ని స్ప్లిట్ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు కటింగ్ ఎలిమెంట్ ఏది, ఇది నా కటింగ్ ఎలిమెంట్. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే, సో స్ప్లిట్ చేశాను అంటే ట్రిమ్ చేశాను. ఇది ట్రిమ్ చేయాలనుకున్నాను కదా, ట్రిమ్ చేశాను. సో బై మిస్టేక్ ట్రిమ్ చేశానని తెలిసింది, బట్ అన్ట్రిమ్ చేయాలి. సో అన్ట్రిమ్ చేయాలంటే ఎలా, జస్ట్ గో ఫర్ అన్ట్రిమ్ ఆప్షన్. ఓకేనా, సో అన్ట్రిమ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. సో అన్ట్రిమ్ ఆప్షన్ తీసుకొని జస్ట్ సెలెక్ట్ ద సర్ఫేస్. ఇప్పుడు అన్ట్రిమ్ ఆప్షన్ అడుగుతుంది. సో అది ఏమడుతుందంటే సర్ఫేస్ ని సెలెక్ట్ చేయమంటుంది. అంటే ఏ సర్ఫేస్ అయితే మీరు అన్ట్రిమ్ చేయాలనుకుంటారో ఆ సర్ఫేస్ ని సెలెక్ట్ చేయమంటుంది. జస్ట్ సెలెక్ట్ ద సర్ఫేస్. ఓకే, ఓకే, సో చూసారా, సో ఆటోమేటిక్ మనకి సర్ఫేస్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇలాగ మనం ట్రిమ్ చేసిన ఎలిమెంట్ ని మళ్ళీ అన్ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. సో లైక్ దిస్ వీ కెన్ డూ ద అన్ట్రిమ్ ఆప్షన్ ఆల్సో. సో ఏదైతే మనం ట్రిమ్ చేసుకుంటాం కదా, ట్రిమ్ చేసుకున్న దాన్ని మళ్ళీ అన్ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి డిసెసెంబుల్ అనమాట. సో జాయిన్ అంటే ఏంటి, సో జాయిన్ మీనింగ్ ఏంటంటే, సో 4-5 సర్ఫేస్ ఉంటే అవి విడివిడిగా ఉంటే వాటిని జాయిన్ చేయడానికి జాయిన్ కమాండ్ యూజ్ చేస్తాం. బట్ డిసెసెంబుల్ చేయాలంటే, అంటే విడగొట్టాలంటే ఒక స్కెచ్ తీసుకుంటున్నాను ఫ్రంట్ ప్లేన్ మీద. సో ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ ప్రొఫైల్. సో ఒక ప్రొఫైల్ డ్రా చేశాను. సో ఇప్పుడు ఈ ప్రొఫైల్లో ఎన్ని సర్ఫేస్ ఉంటాయి, సో 1 2 3 4 5 సర్ఫేస్ ఉంటాయి. జస్ట్ గో ఫర్ ఎక్స్ట్రూడ్. సో దీన్ని సెలెక్ట్ చేశాను, ఈ డైరెక్షన్ లో ప్రివ్యూ చేశాను. జస్ట్ గో ఫర్ ఓకే. సో ఇప్పుడు ఈ సర్ఫేస్ నేను విడగొట్టాలనుకున్నాను. అంటే ఇప్పుడు చూడండి సెలెక్ట్ చేస్తే సింగిల్ సర్ఫేస్ లో ఉంటుంది. ఇంకోండి సింగిల్ సర్ఫేస్, మొత్తం సింగిల్ సర్ఫేస్, ఒకటి సింగిల్ ఎక్స్ట్రూడ్ లో సెలెక్ట్ అవుతుంది. బట్ నాకు 5 సర్ఫేస్ లో అవ్వాలి. అప్పుడు నేను ఏం చేయాలి, డిసెసెంబుల్ చేయాలి. సో ఇక్కడ డిసెసెంబుల్ అనే కమాండ్ ఉంటుంది. సో డిసెసెంబుల్ కమాండ్ తీసుకొని ఏ సర్ఫేస్ అయితే డిసెసెంబుల్ చేయాలనుకున్నారో ఆ సర్ఫేస్ ని సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేస్తే ఇట్ విల్ షో ద ఆల్ సెల్స్ 5. అంటే ఎన్ని సెల్స్ అవ్వాలి, 5 సెల్స్ అవ్వాలి.
జస్ట్ గో ఫర్ ఓకే. ఇప్పుడు 5 సర్ఫేస్ వచ్చినాయి. చూడాలనుకుంటే జస్ట్ గో ఫర్ 3. ఇక్కడ చూడండి సర్ఫేస్ 1, సర్ఫేస్ 2, సర్ఫేస్ 3, సర్ఫేస్ 4 అండ్ సర్ఫేస్ 5. సో టోటల్ మనకి ఎన్ని సర్ఫేస్ ఉన్నాయి? 5 సర్ఫేస్ ఉన్నాయి. సో ఎక్స్ట్రూడ్ 2 కూడా ఉంచుకోండి. ఎక్స్ట్రూడ్ 2 అంటే ఏంటి? సో దట్ ఈస్ ద బేస్ సర్ఫేస్. అంటే ఫస్ట్ మీరు ఎక్స్ట్రూడ్ చేశారు కదా, సో దట్ ఈస్ ద బేస్ సర్ఫేస్. సో బేస్ సర్ఫేస్ ని మీకు కావాలంటే హైడ్ చేసుకోవచ్చు. హైడ్ చేసినా కానీ ఈ బొక్కలు అంతే ఉంటాయి. సో ఇప్పుడు ఈ పీసెస్ లో మీకు ఒక సర్ఫేస్ 2 డిలీట్ చేయాలనుకున్నారు, సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. డిలీట్. ఇప్పుడు చూడండి సర్ఫేస్ 2 పోతుంది అక్కడ నుంచి. ఉన్న 5 సర్ఫేస్ లో సర్ఫేస్ 2 పోయింది. ఓకేనా? సో లైక్ దట్ వీ కెన్ గో ఫర్ డిసెసెంబుల్ అండ్ వీ కెన్ రిమూవ్ ద అన్నెసరీ సర్ఫేస్. ఇలా కూడా డిసెసెంబుల్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిసెసెంబుల్ కమాండ్. సో డిసెసెంబుల్ వల్ల యూజ్ అది. సో నెక్స్ట్ దీంట్లో మీకు ఆల్రెడీ స్ప్లిట్ ట్రిమ్ చెప్పారనమాట. సో స్ప్లిట్ ట్రిమ్ కి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో స్ప్లిట్ అంటే ఏం లేదమ్మా, ఇందా చెప్పాను కదా. సో ఒక సర్ఫేస్ మీద నుంచి సంథింగ్ రిమూవ్ చేయాలనుకోండి, స్ప్లిట్ చేస్తాం. సో స్ప్లిట్ చేసినప్పుడు రిమైనింగ్ సర్ఫేస్ ఉంటుంది కదా, సో రిమైనింగ్ సర్ఫేసెస్ ఇండివిజువల్ గానే ఉంటాయి. బట్ ట్రిమ్ చేసినప్పుడు ఏంటంటే, సో ఎందుకైనా మంచిది ఒకసారి అది కూడా చూపించేస్తాను క్లియర్ గా. సో ఐఎమ్ టేకింగ్ వన్ లైన్, ఒక లైన్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ లైన్ ని ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఎక్స్ట్రూడ్. ఓకే. ఇప్పుడు నాకు 2 సర్ఫేసెస్ ఉన్నాయి, రైట్? చూడండి ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయి? 2 సర్ఫేసెస్ ఉన్నాయి. సో నాకు ఈ బాటమ్ ఉంది చూసారా, ఈ బాటమ్ పార్ట్ వద్దు. సో ట్రిమ్ అయిపోవాలి బాటమ్ పార్ట్. ఈ పైన ఉన్న పార్ట్ వరకే కావాలి. సో అప్పుడు స్ప్లిట్ తీసుకుంటున్నాను. సో స్ప్లిట్ తీసుకొని దేని ట్రిమ్ చేయాలి? సో దీన్ని ట్రిమ్ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు ఇది. ఓకేనా? సో పైన చూపిస్తుంది ట్రిమ్మింగ్ ఎలిమెంట్. చూడండి ట్రిమ్మింగ్ ఎలిమెంట్ ఎక్కడ చూపిస్తుంది? మీకు పైన చూపిస్తుంది. బట్ నాకు ట్రిమ్మింగ్ ఎలిమెంట్ పైన కాదు, కిందకి కావాలి. సో అప్పుడు ఏం ప్రెస్ చేస్తారు? అదర్ సైడ్ ప్రెస్ చేయండి. సో అదర్ సైడ్. సో ఇప్పుడు చూడండి నాకు ట్రిమ్మింగ్ ఎలిమెంట్ ఎక్కడ చూపిస్తుంది? ట్రిమ్మింగ్ ఎలిమెంట్ కిందకి చూపిస్తుంది. సో ఇదే కదా నేను ట్రిమ్ చేయాలనుకుంది. సో ఓకే క్లిక్ చేయండి. సో ట్రిమ్ అయిపోయింది. బట్ చూడండి ఇది ఇండివిజువల్ గా ఉంది అండ్ ఇది కూడా ఇండివిజువల్ గానే ఉంది. అంటే 2 ఇండివిజువల్ సర్ఫేసెస్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు మనం ట్రిమ్ చేసినప్పుడు, సారీ స్ప్లిట్ చేసినప్పుడు. బట్ ట్రిమ్ చేసి చూద్దాం చూడండి సేమ్ సర్ఫేస్ కి. సో సేమ్ సర్ఫేస్ కి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద ట్రిమ్. సో ట్రిమ్ తీసుకున్నాను. సో దేని ట్రిమ్ చేయాలనుకుంటున్నాను? దీన్ని ట్రిమ్ చేయాలనుకున్నాను. సో విత్ రెస్పెక్ట్ టు ఇది. ఓకేనా? సో నాకు పైన కాదు, సో కిందకి కావాలి. అదే సార్. ఓకేనా? ప్రివ్యూ. ఓకే. సో ఇప్పుడు చూడండి, సో ట్రిమ్ అయిపోయింది. ఇది మొత్తం ట్రిమ్ అయిపోయింది. బట్ రిమైనింగ్ ఇది అండ్ ఇది మిగిలింది కదా. సో ఈ మిగిలింది మొత్తం సింగిల్ సర్ఫేస్ అయిపోయింది. చూడండి ఇంకోండి, మిగిలింది మొత్తం సింగిల్ సర్ఫేస్ అయిపోయింది. ఎందుకు సింగిల్ సర్ఫేస్ అయిపోయిందంటే, మనం ట్రిమ్ కమాండ్ యూజ్ చేస్తే సో ట్రిమ్ అయిపోతాయి, బట్ రిమైనింగ్ మొత్తం జాయిన్ అయిపోతాయి. అదే స్ప్లిట్ యూజ్ చేసామనుకోండి, ట్రిమ్ అయిపోతాయి బట్ రిమైనింగ్ మొత్తం ఇండివిజువల్ గానే ఉంటాయి. సో అందుకనే మనం స్ప్లిట్ యూజ్ చేస్తే బెటర్. అంటే ఏ సర్ఫేస్ ఎప్పుడు యూజ్ అవుతుందో మనకు తెలియదు. బట్ ట్రిమ్ చేస్తున్నప్పుడు కూడా మొత్తం జాయిన్ అయిపోయింది అనుకోండి, ఏదన్నా ఒక సర్ఫేస్ తీసేసేయాలంటే కుదరదు. సో బెటర్ స్ప్లిట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటది. ఓకేనా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ప్లిట్ అండ్ ట్రిమ్. సో ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఈ స్కెచ్ ఉంది. సో ఈ స్కెచ్ ఇప్పుడు దీనికి ఎడ్జెస్ మాత్రమే ఉన్నాయి. ఈ సర్ఫేస్ కి 4 ఎడ్జెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఎడ్జెస్ దగ్గర నాకు స్కెచ్ కావాలి. స్కెచ్ కావాలంటే ఒక బౌండరీ క్రియేట్ అవ్వాలి. బౌండరీ క్రియేట్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది, బౌండరీ ఆప్షన్. సో బౌండరీ ఆప్షన్ తీసుకోండి. సో బౌండరీ ఆప్షన్ తీసుకొని సో దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ బౌండరీ మొత్తం క్రియేట్ అవుతుంది. ప్రివ్యూ. చూసారా మొత్తం స్కెచ్ క్రియేట్ అయిపోయింది. ఒక సింగిల్ బౌండరీ క్రియేట్ అయిపోయింది మొత్తం. సో బౌండరీ ఆల్రెడీ మీరు ప్రీవియస్ గా చూసారు. బట్ దిస్ ఈస్ హౌ టు క్రియేట్ ద బౌండరీ. ఓకే. సో ఇలా బౌండరీ అంటే మొత్తం క్రియేట్ అవుతుంది. నాకు మొత్తం కాదు, ఏదో ఒక ఎడ్జ్ మాత్రమే నేను హైలైట్ చేయాలి. ఐ మీన్ లైక్ ఇప్పుడు సారీ ఈ ఎడ్జ్ ఉంది కదా. సో ఈ ఒక్క ఎడ్జ్ మాత్రమే నేను హైలైట్ చేయాలి. ఐ మీన్ ఈ ఒక్క ఎడ్జ్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎడ్జ్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకి ఎక్స్ట్రాక్ట్ అనే టూల్ ఒకటి ఉంటుంది. సో ఎక్స్ట్రాక్ట్ టూల్ తీసుకోండి. ఓకేనా? సో ఎక్స్ట్రాక్ట్ టూల్ ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ టూల్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇట్ విల్ ఆస్క్ టు సెలెక్ట్ ద ఎక్స్ట్రాక్ట్ ఎలిమెంట్. సో ఏ ఎలిమెంట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఆ ఎలిమెంట్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. సో సెలెక్ట్ ద ఎలిమెంట్. సో ఆ ఎలిమెంట్ సెలెక్ట్ చేయండి. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే. సో ఇప్పుడు చూడండి, మీకు కరెక్ట్ గా చూస్తే అక్కడ ఒక్కొక్క చోట మీకు స్కెచ్ వచ్చింది. క్లియర్ గా చూస్తే మీకు కనిపిస్తుంది. అక్కడ ఒక ప్లేస్ లో మాత్రమే మీకు వైట్ స్కెచ్ మాత్రం క్రియేట్ అయింది. రిమైనింగ్ ఎడ్జెస్ లో మీకు వైట్ స్కెచ్ క్రియేట్ అవ్వలేదు. బట్ నౌ అది ఎక్స్ట్రాక్ట్ ఎడ్జ్ ఎందుకు యూజ్ అవుతుంది? సింగిల్ ఎడ్జ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది.
బట్ మీరు మల్టిపుల్ ఎడ్జెస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి, అప్పుడు యూజ్ అవుతుందా? యూజ్ అవ్వదు. బట్ మల్టిపుల్ ఎడ్జెస్ కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మీకు ఇంకొక టూల్ ఉంది. సో దట్ ఈస్ వై విల్ గో ఫర్ ద ఓకే. సో నెక్స్ట్ సార్ వాయిస్ వినిపిస్తలేదు. అమ్మా 5 minutes అమ్మా, సార్ రీజాయిన్ అవుతున్నారు. నెట్ ఇష్యూ వచ్చింది. ఓకే సార్. Unmuted. Cup. It takes bro. It takes. अरे पोचे की पोदम रे.
వినిపిస్తుందమ్మా ఇప్పుడు క్లియర్ గా అందరికి, రైట్? సార్ సార్ ఓకే అమ్మా. సో ఒకసారి స్క్రీన్ కూడా ప్రొజెక్ట్ చేస్తాను చూడండి. కనిపిస్తుంది స్క్రీన్ కూడా. సో విల్ స్టార్ట్. సో ఇందాక డయాగ్రామ్ లోనే ఉన్నాం. సో ఈ డయాగ్రామ్ లో ఏంటంటే మనం ఇందాక ఎక్స్ట్రాక్ట్ కమాండ్ యూజ్ చేసి ఓన్లీ సింగిల్ ఎడ్జ్ మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం. బట్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నామంటే, సో మల్టిపుల్ ఎక్స్ట్రాక్ట్ అనే ఒక టూల్ ఉంటుంది. సో మల్టిపుల్ ఎక్స్ట్రాక్ట్ టూల్ యూజ్ చేసి అట్ ఏ టైం 2 ఎడ్జెస్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూస్తాను చూడండి. సో దీంట్లోనే మల్టిపుల్ ఎడ్జెస్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. సో మల్టిపుల్ ఎక్స్ట్రాక్ట్ తీసుకోండి. సో మల్టిపుల్ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్న తర్వాత ఇలాగ మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ లో ఇట్ విల్ లాస్ట్ టు సెలెక్ట్ ద మల్టిపుల్ ఎలిమెంట్స్. సో ఏ మల్టిపుల్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. సో మనకి ఈ ఎలిమెంట్ హైలైట్ అవ్వాలి అండ్ నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కూడా హైలైట్ అవ్వాలి. అందుకనే 2 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేశాను. సో 2 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసి జస్ట్ గో ఫర్ ప్రివ్యూ అండ్ ఓకే. సో ఇప్పుడు చూడండి, సో 2 ఎలిమెంట్స్ ఒకేసారి హైడ్ అయినాయి. సో సారీ హైలైట్ అయినాయి. ఓకేనా? జస్ట్ గో ఫర్ ఓకే. సో ఇక్కడ కూడా ఓకే క్లిక్ చేయండి. ఇది ఒక ఎలిమెంట్ అండ్ ఇది ఒక ఎలిమెంట్. సో 2 ఎలిమెంట్స్ అంటే లైక్ 2 వైర్ ఫ్రేమ్స్ లాగా క్రియేట్ అయినాయి. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ సర్ఫేస్ హైడ్ చేసినా కానీ ఇవి అంతే ఉంటాయి. ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఐఎమ్ గోయింగ్ టు హైడ్ షో దిస్ వన్. సో ఈ సర్ఫేస్ ని హైడ్ షో చేస్తున్నాను. సో హైడ్ చేసాను చూడండి. ఇప్పుడు మీకు ఓన్లీ వైర్ ఫ్రేమ్ మాత్రమే కనిపిస్తుంది. సో లైక్ దిస్ వీ కెన్ గో ఫర్ ద ఎక్స్ట్రాక్టింగ్ ద ఎడ్జెస్. సో మనకు కావాల్సిన ఎడ్జెస్ ని మీరు ఎక్స్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి ఫిల్లెట్ అన్నమాట. సో ఇక్కడ ఫిల్లెట్స్ చాలా టైప్స్ ఆఫ్ ఫిల్లెట్స్ ఉన్నాయి కదా సార్. మరి ఇన్ని ఫిల్లెట్స్ లో మనం ఏది ఎక్కువగా యూజ్ చేస్తామంటే, సో కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్జ్ ఫిల్లెట్ అండ్ వేరియబుల్ ఫిల్లెట్. ఓకేనా? ఎడ్జ్ ఫిల్లెట్ అండ్ వేరియబుల్ ఫిల్లెట్. బట్ నేను చెప్పడానికి అన్ని చెప్తాను, బట్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్జ్ ఫిల్లెట్ అండ్ వేరియబుల్ ఫిల్లెట్. ఎందుకు సార్ మీరు ఓన్లీ కొన్ని వాటి మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నారంటే, సో మల్టిపుల్ గా మీరు అన్ని నేర్చుకున్నా కానీ ఉపయోగమే ఉండదు. బట్ అందులో యూజ్ చేసి ఓన్లీ 2-3. సో అవి మాత్రం పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఓకే? సో ఫస్ట్ థింగ్ ఈజ్ షేప్ ఫిల్లెట్. సో షేప్ ఫిల్లెట్ అంటే ఏంటి? సో ఇవి డిలీట్ చేస్తున్నాను. డిలీట్. ఓకే. సో షేప్ ఫిల్లెట్ అంటే ఏంటి? సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, షేప్ ఫిల్లెట్ చేయాలంటే మనకి 2 డిఫరెంట్ సర్ఫేసెస్ కావాలి. సో 2 డిఫరెంట్ సర్ఫేసెస్ కావాలి కాబట్టి నేను స్కెచ్ తీసుకొని సో ఈ ఫ్రంట్ లైన్ తీసుకున్నాను. సో ఈ ఫ్రంట్ లైన్ తీసుకోగానే ఆటోమేటికల్లీ ఐ విల్ బి టేకింగ్ టు స్కెచర్ ఇంటర్ఫేస్. సో స్కెచర్ ఇంటర్ఫేస్ కి వెళ్ళాను. ఇక్కడ నేను ఒక ఎల్సీ క్రాస్ సెక్షన్ డ్రా చేస్తున్నాను. సో ప్రొఫైల్ తీసుకున్నాను. ప్రొఫైల్ తీసుకొని ఒక ఎల్ టైప్ క్రాస్ సెక్షన్ డ్రా చేస్తున్నాను. సో అయిపోయింది. జస్ట్ గో ఫర్ ఎగ్జిట్ వర్క్ పేజ్. స్కెచ్ అయిపోగానే ఎగ్జిట్ వర్క్ పేజ్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మళ్ళీ మీరు అనుకున్న వైర్ ఫ్రేమ్ లోకి వచ్చేస్తాను. ఓకే? సో అగైన్ వైర్ ఫ్రేమ్ లోకి వచ్చేసాను. సో ఇప్పుడు నేను సర్ఫేస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ గో ఫర్ ద ఎక్స్ట్రూడ్. మీకు ఎంత డిస్టెన్స్ కావాలంటే అంత డిస్టెన్స్ మీరు సర్ఫేస్ యాడ్ చేయండి. ప్రివ్యూ. ఓకే. సో ఇది సింగిల్ సర్ఫేస్ కదా. బట్ నేనేం చెప్పాను, షేప్ ఫిల్లెట్ కి 2 డిఫరెంట్ సర్ఫేస్ కావాలని చెప్పాను కదా. మరి దీన్ని సింగిల్ సర్ఫేస్ ని 2 డిఫరెంట్ సర్ఫేస్ ఎలా చేయొచ్చు అంటే డిస్అసెంబుల్ చేయొచ్చు. సో డిస్అసెంబుల్ కమాండ్ తీసుకోండి. సో డిస్అసెంబుల్ కమాండ్ తీసుకొని ఏ సర్ఫేస్ అయితే మీరు డిస్అసెంబుల్ చేయాలనుకుంటున్నారో ఆ సర్ఫేస్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మనకి సర్ఫేస్ సింగిల్ సర్ఫేస్ కాస్త 2 డిఫరెంట్ సర్ఫేస్ అయిపోయింది. సర్ఫేస్ 1 అండ్ సర్ఫేస్ 2. సో 2 డిఫరెంట్ సర్ఫేసెస్ వచ్చినాయి. ఓకేనా? సో ఇప్పుడు మెయిన్ ఎక్స్ట్రూడ్ ఉంది కదా. సో మెయిన్ ఎక్స్ట్రూడ్ అంటే ఏంటి? దట్ ఈస్ ద బేస్ సర్ఫేస్. సో బేస్ సర్ఫేస్ మనకు అవసరమా? సో 2 డిఫరెంట్ సర్ఫేస్ వచ్చేసినాయి. సో 2 డిఫరెంట్ సర్ఫేస్ కోసం మనం ఇది క్రియేట్ చేసాం బేస్ సర్ఫేస్ అనేది. సో ఇప్పుడు బేస్ సర్ఫేస్ ఈస్ అన్నెసరీ. సో దాన్ని హైడ్ చేసుకోవచ్చు కదా మీరు. సో ఎక్స్ట్రూడ్ సెలెక్ట్ చేయండి. ఎక్స్ట్రూడ్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ గో ఫర్ హైడ్ షో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ని సర్ఫేస్ ఉన్నాయి మీకు? ఓన్లీ సర్ఫేస్ 1 అండ్ సర్ఫేస్ 2 ఉంది. ఇప్పుడు షేప్ ఫిల్లెట్ అప్లై చేయండి. జస్ట్ గో ఫర్ షేప్ ఫిల్లెట్. షేప్ ఫిల్లెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇట్ విల్ ఆస్క్ టు సపోర్ట్ 1 అండ్ సపోర్ట్ 2. సపోర్ట్ 1 ఇది అండ్ సపోర్ట్ 2 ఇది. సో ఇప్పుడు యారోస్ ఇన్సైడ్ ఇవ్వండి, ఎందుకంటే మనకి ఫిల్లెట్ ఇలా కావాలి కాబట్టి యారోస్ ఇన్సైడ్ ఇవ్వండి. సో యారోస్ ఇన్సైడ్ ఇచ్చేసాను. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ రేడియస్. సో రేడియస్ ఎంత ఇస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ 50. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే. సో ఇలాగ మీరు ఫిల్లెట్ చేయొచ్చు. ఓకేనా?
దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ ద ఫిల్లెట్. షేప్ ఫిల్లెట్. షేప్ ఫిల్లెట్ మీరు మళ్ళీ చెప్తున్నాను, 2 డిఫరెంట్ సర్ఫేస్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్జ్ ఫిల్లెట్. సో ఎడ్జ్ ఫిల్లెట్ కి 2 డిఫరెంట్ సర్ఫేస్ అవసరం లేదు. ఓకేనా? సో ఈ సింగిల్ సర్ఫేస్ చాలు. సో కంట్రోల్ జెడ్ క్లిక్ చేశాను, మళ్ళీ ప్రీవియస్ వచ్చేసాను, సింగిల్ ఎక్స్ట్రూడ్ కి వచ్చేసాను. చూడండి, అంటే డిసెసెంబుల్ చేసిన 2 సర్ఫేస్ తీసేసాను, ఎందుకంటే కంట్రోల్ జెడ్ కొడితే ఆటోమేటిక్ గా అండూ అయిపోతాయి, ఆ 2 సర్ఫేస్ పోయినాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, సో మీరు ఎడ్జ్ ఫిల్లెట్ తీసుకోండి. ఎడ్జ్ ఫిల్లెట్ సెలెక్ట్ చేసి ఏ ఎడ్జ్ కి అయితే మీరు ఫిల్లెట్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఎడ్జ్ సెలెక్ట్ చేయండి. ఎడ్జ్ సెలెక్ట్ చేసి జస్ట్ గివ్ ద రేడియస్. రేడియస్ నేను 50 ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్ గా నాకు రేడియస్ 50 తో చూడండి ఫిల్లెట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ విల్ క్రియేట్ ద ఎడ్జ్ ఫిల్లెట్. ఓకే, సో ఎడ్జ్ ఫిల్లెట్ ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ ఏంటి, వేరియబుల్ రేడియస్ ఫిల్లెట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చాను, 50 ఇచ్చాను. 50 త్రూ అవుట్ ద సర్ఫేస్ నాకు 50 రేడియసే ఉంది. బట్ నాకు ఇక్కడ 100 కావాలి, ఇక్కడ 50 కావాలి, ఇక్కడ 500 కావాలి. సో అలా రేడియస్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తారు, జస్ట్ గో ఫర్ వేరియబుల్ రేడియస్. సో వేరియబుల్ రేడియస్ ఫిల్లెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ వేరియబుల్ రేడియస్ మీద క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్ విల్ ఆల్సో సెలెక్ట్ ద ఎడ్జ్. ఎడ్జ్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. జస్ట్ సెలెక్ట్ ద ఎడ్జ్ దట్ యూ వాంట్ టు గివ్ ద ఫిల్లెట్. సో నేను ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఎడ్జ్కి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి, 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సో అందుకని 2 రేడియస్ ఆటోమేటిక్ ఎక్కువ వచ్చినాయి. చూడండి, మీరు జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడండి 5 రేడియస్ ఉంది. ఓకేనా? క్లియర్ గా కనిపిస్తుందా ఇప్పుడు? సో చూడండి ఎంత రేడియస్, 5 రేడియస్ ఉంది. ఓకేనా? 5 రేడియస్. బట్ నాకు ఇక్కడ 5 రేడియస్ వద్దు, ఇక్కడ నాకు ఎంత కావాలి అంటే, సో ఇక్కడ నాకు 50 కావాలి. సో ఇక్కడ వచ్చేసి నాకు 50 కావాలి. 50 ప్రివ్యూ. సో 50 రేడియస్ వచ్చింది. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఎస్ సార్. ఏం బ్రేక్ ఇప్పుడు క్లియర్ అమ్మా, మీ నెట్ కూడా చెక్ చేసుకోండి అమ్మా. బాగానే ఉంది సార్. సరే, అవ్వట్లేదు సార్, బాగానే ఉంది. బాగానే ఉంది సార్. ఓకే 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 వదిలేసండి, లీవ్ ఇట్ లీవ్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి 2 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి 2 రేడియస్ మాత్రం వస్తాయి. ఎందుకంటే 2 ఎండ్ పాయింట్స్, ఒక ఎడ్జ్కి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి, 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సో 2 ఎండ్ పాయింట్స్ ఉండటం వల్ల మనకి 2 రేడియస్ మాత్రమే వస్తాయి. బట్ సమ్వేర్ నాకు ఇక్కడ సమ్వేర్ మిడిల్ లో, అంటే మధ్యలో ఐ వాంట్ టు క్రియేట్ అనదర్ పాయింట్, అంటే ఇంకో పాయింట్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఆ పాయింట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీరు చూస్తే ఈ బాక్స్ లో మనకి పాయింట్స్ అని చెప్పి ఒక కాలం చూస్తారా, పాయింట్స్. సో ఆ పాయింట్స్ కాలం మీద రైట్ క్లిక్ ఇవ్వండి. దాన్ని సెలెక్ట్ చేసి ఆ పాయింట్స్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ 2 ఎలిమెంట్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే మీకు క్రియేట్ పాయింట్ అని ఒకటి వస్తుంది. ఓకేనా? సో ఆ క్రియేట్ పాయింట్ తీసుకోండి. సో క్రియేట్ పాయింట్ తీసుకున్న తర్వాత ఎక్కడ పాయింట్ క్రియేట్ చేయాలి, సో ఈ ఎడ్జ్ మీద క్రియేట్ చేయాలి. ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేయండి. సో ఎడ్జ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఎక్కడ కావాలి, సో సమ్వేర్ ఇక్కడ మిడిల్ లో కావాలి, ఇక్కడ కావాలి, ఇక్కడ పిక్ చేశాను. పిక్ చేసి జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే, సో ఇప్పుడు చూడండి నాకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు 3 పాయింట్స్ ఉన్నాయి. 1 is 50 50 50. సో ఇప్పుడు నేను 3 50s ఉన్నాయి. నాకు ఇప్పుడు 3 50s ని నేను రేడియస్ చేంజ్ చేద్దాం అనుకున్నాను. సో రేడియస్ చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు, సో ఈ ఫస్ట్ ఉంది కదా, సో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేశాను. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు గివ్ 200. ఓకేనా? మిడిల్ లో 50 ఉంది. మిడిల్ లో ఉన్న 50ని నేను ఐ వాంట్ టు గివ్ ఇట్ 10. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ లో 50. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. సో దిస్ ఈస్ హౌ విల్ క్రియేట్ ద వేరియబుల్ రేడియస్ ఫిల్లెట్. సో ఇలా మీరు వేరియబుల్ రేడియస్ ఫిల్లెట్ క్రియేట్ చేస్తారు. అంటే ఎన్ని పాయింట్స్ పెట్టుకుంటే అన్ని ప్లేసెస్ లో మనం రేడియస్ అనేది వేరీ చేయొచ్చు. ఇక్కడ నేను ఎన్ని పాయింట్స్ పెట్టుకున్నాను, 3 పాయింట్స్ పెట్టుకున్నాను. సో బై డిఫాల్ట్ గా నాకు ఎడ్జ్ కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సో 2 ఎండ్ పాయింట్స్ కి ఒక పక్క 200 ఇచ్చాను, ఒక పక్క 50 ఇచ్చాను. బట్ నేను ఏంటంటే నా ఓన్ గా నేను మిడిల్ లో ఒక పాయింట్ క్రియేట్ చేశాను. దట్టు ఎలా క్రియేట్ చేశాను, పాయింట్స్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ గో ఫర్ క్రియేట్ పాయింట్. క్రియేట్ పాయింట్ తీసుకున్న తర్వాత మీకు ఎక్కడ ఏ ఎడ్జ్ మీద కావాలంటే ఆ ఎడ్జ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి జస్ట్ గివ్ ద పాయింట్ డిస్టెన్స్. సో పాయింట్ డిస్టెన్స్ ఇచ్చిన తర్వాత సో థర్డ్ పాయింట్ విల్ బి క్రియేటెడ్. జస్ట్ చేంజ్ ద రేడియస్. 3 పాయింట్స్ రేడియస్ చేంజ్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. లైక్ దట్ యూ కెన్ గో ఫర్ ద వేరియబుల్ రేడియస్. సో వేరియబుల్ రేడియస్ ఫిల్లెట్ అంటారు దీన్ని. ఓకేనా? సో నెక్స్ట్ ఆప్షన్ ఈస్ కాడల్ ఫిల్లెట్. సో కాడల్ ఫిల్లెట్ అనేది సేమ్ లైక్ నార్మల్ ఫిల్లెట్ లాగే ఉంటుంది, ఎడ్జ్ ఫిల్లెట్ లాగే ఉంటుంది. చూడండి, కాడల్ ఫిల్లెట్ తీసుకోండి. సో కాడల్ ఫిల్లెట్ తీసుకున్న తర్వాత ఇట్ విల్ ఆస్క్ టు సెలెక్ట్ ద ఎడ్జ్. సో ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ ద కాడల్ లెంత్. కాడల్ లెంత్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 200 ఇచ్చాను. సో జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ప్రివ్యూలోకి వెళ్ళండి. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మీరు కాడల్ లెంత్ అంటే ఏంటి అంటే, సో క్లియర్ కట్ గా చూపిస్తాను చూడండి. సో ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళాను.
సో దిస్ ఈస్ ద కార్డ్ లెంత్. ఓకేనా? సో దిస్ నార్మల్ వ్యూ క్లిక్ చేశాను. సో నార్మల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఎగ్జాక్ట్ గా నార్మల్ గా వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద కార్డ్ లెంత్. ఓకే, మీరు క్లియర్ గా చూసుంటే దిస్ ఈస్ ద కార్డ్ లెంత్. సో ఈ పాయింట్ దగ్గర నుంచి అంటే ఫిల్లెట్ రేడియస్ కాకుండా ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ కార్డ్ లెంత్. ఓకేనా? సో దీన్ని కార్డ్ లెంత్ అంటారు. ఈ కార్డ్ లెంత్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని క్రియేట్ చేయొచ్చు అంటే, ఇందాక మనం వేరియబుల్ రేడియస్ చెప్పాం కదా, సో అందులో మాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ మీ ఇష్టం, మీ ఓన్, డిపెండింగ్ అపాన్ యువర్ షేప్ మీరు ఎన్ని పాయింట్స్ అన్న క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని రేడియస్ అన్న ఇవ్వచ్చు. సో బట్ ఫర్ దిస్ కార్డల్ ఫిల్లెట్ మీకు ప్రీవియస్ కి అయితే రేడియస్ తీసుకునేది, బట్ ఏంటంటే ఇప్పుడు కార్డ్ లెంత్ తీసుకుంటది అంతే. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా సర్కిల్ కి కార్డ్ లెంత్ అంటే. సో దిస్ ఈస్ ద కార్డ్ లెంత్. సో అలా క్రియేట్ చేసి ప్రివ్యూ ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఐసోమెట్రిక్ లో పెట్టుకొని ఫిట్ ఇన్ ఆల్ కొట్టండి. లైక్ దిస్ వీ కెన్ గో ఫర్ ద కార్డల్ ఫిల్లెట్. కార్డల్ ఫిల్లెట్ ఈస్ నథింగ్ బట్ ద edge to edge distance of a fillet circle. Okay, next fillet ఏంటో చూడండి. సో ద నెక్స్ట్ ఫిల్లెట్ ఈస్ స్టైలింగ్ ఫిల్లెట్. సో స్టైలింగ్ ఫిల్లెట్ కి మనకి ఒక సర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాను. ఫ్రంట్ స్కెచర్ తీసుకున్నాను. సో స్కెచర్ తీసుకుని ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ స్ప్లైన్ గీసి మళ్ళీ ఎగ్జిట్ వర్క్ మీద క్లిక్ చేసేసాను. సో మళ్ళీ నేను సర్ఫేసింగ్ లోకి వచ్చాను. సో ఇక్కడ ఈ సర్ఫేసింగ్ లో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ట్రూడ్. సో ఎక్స్ట్రూడ్ చేశాను. ఓకేనా? సో ఎక్స్ట్రూడ్ చేసినప్పుడు చూడండి నాకు ఒక సర్ఫేస్ వచ్చింది. సో దిస్ ఈస్ ద సర్ఫేస్ దట్ ఐ గాట్ వెన్ ఐ హావ్ ఎక్స్ట్రూడెడ్. సో ఎక్స్ట్రూడ్ చేసినప్పుడు ఈ సర్ఫేస్ వచ్చింది. మీకు లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే యూ కెన్ గివ్ ద డైమెన్షన్ as 500 అండ్ జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే, సో ఇలాగ మీరు ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు లెంత్ ని. సో ఇప్పుడు నేను ఇంకొక స్కెచ్ గీస్తున్నాను టాప్ వ్యూలో. సో టాప్ వ్యూ సెలెక్ట్ చేశాను. సో స్కెచర్ సెలెక్ట్ చేశాను. సో స్కెచ్ లోకి వచ్చాను. హియర్ ఐ వాంట్ టు డ్రా అనదర్ ఆర్క్. సారీ. సో ఇంకొక ఆర్క్ డ్రా చేశాను. ఇంకొక ఆర్క్ డ్రా చేసి ఎగ్జిట్ వర్క్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఈ 2 మర్జ్ అయినాయి. సో 2 ఇంటర్సెక్ట్ అయినాయి. ఇన్ కేస్ మీరు ఇంకా ఎక్స్ట్రూడ్ చేయాలనుకుంటే లెంత్ ఇంక్రీజ్ చేయండి. లైక్ 500 ఉంది కదా, సో 500 ని 800 చేయండి. రివ్యూ. ఓకే, సో ఇలా 2 సర్ఫేసెస్ ఇంటరాక్ట్ అయినాయి. సో ఇంటరాక్ట్ అయిన ప్లేస్ లో నాకు ఇక్కడ ఫిల్లెట్ కావాలి. అంటే ఈ సర్ఫేస్ ఎక్కడైతే ఇంటరాక్ట్ అయినాయో ఇంటరాక్ట్ అయిన ప్లేస్ లో నాకు ఫిల్లెట్ కావాలి. సో ఇట్లాంటి కేసులో మనం వీ హ్యావ్ టు గో ఫర్ స్టైలింగ్ ఫిల్లెట్. స్టైలింగ్ ఫిల్లెట్ లోకి వెళ్ళండి. స్టైలింగ్ ఫిల్లెట్ తీసుకోండి. సో ఏ సపోర్ట్ కి మీకు ఫిల్లెట్ కావాలి. ఈ సపోర్ట్ కి అండ్ ఈ సపోర్ట్ కి. సో ఈ 2 సపోర్ట్స్ కి ఫిల్లెట్ కావాలి. సో ఫిల్లెట్ కావాలి. సో దట్ రేడియస్ వచ్చేసి 11. రేడియస్ ఆల్రెడీ 11 ఇచ్చారు చూడండి. సో రేడియస్ 11. బట్ ఎలాంటి ఫిల్లెట్ కావాలి మీకు? ఐ నీడ్ అప్లై. సో సెలెక్ట్ చేసి అప్లై కొట్టండి. ఇంకొంచెం చూడండి రేడియస్ 11 తో మీకు ఇక్కడ ఫిల్లెట్ వచ్చింది చూసారా. సో దిస్ ఈస్ హౌ ది స్టైలింగ్ ఫిల్లెట్ వర్క్. సో దీన్ని స్టైలింగ్ ఫిల్లెట్ అంటారు. ఇలా వస్తుంది, కనిపించింది కదా. సో దిస్ ఈస్ ద స్టైలింగ్ ఫిల్లెట్. ఓకే, సో ఇలాగా మనం స్టైలింగ్ ఫిల్లెట్ డిజైన్ చేస్తాం. సో ఇవన్నీ మనం యూజ్ చేయము, జస్ట్ తెలుసుకోవాలి కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈస్ ద స్టైలింగ్ ఫిల్లెట్. సో ఇలా ఉంటుంది స్టైలింగ్ ఫిల్లెట్ అనేది. సో స్టైలింగ్ ఫిల్లెట్ తర్వాత నెక్స్ట్ ఆపరేట్, మీరు అదే ఫిల్లెట్ ఇట్ సైడ్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు? ఇందాక నేను ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేశాను, ఈ సపోర్ట్ ఓకేనా. బట్ ఇప్పుడు మీకు ఇట్ సైడ్ కావాలి, ఐ మీన్ దట్స్ అదర్ సైడ్ కావాలి. అప్పుడు రొటేట్ చేసుకోండి. సో రొటేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈసారి సెలెక్ట్ చేసేటప్పుడు ఇది అండ్ ఇది ఈ 2 సపోర్ట్ సెలెక్ట్ చేయండి. అప్పుడు మీకు అదే స్టైలింగ్ ఫిల్లెట్ ఇట్ సైడ్ వస్తుంది. ఓకేనా. సో లైక్ దట్ యూ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆల్సో బై చేంజింగ్ ద సపోర్ట్స్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ ఫిల్లెట్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఫిల్లెట్. సో ఈ ఫేస్ టు ఫేస్ ఫిల్లెట్ కి మనకి జస్ట్ నార్మల్ ఇందాక మనం గీసాం కదా, ఎల్సిఎప్పుడు క్రాస్ సెక్షన్ గీసి ఎక్స్ట్రూడ్ చేసాం. సో అలాంటిది ఒకటి గీస్తున్నాను. ఎల్సిఎప్పుడు క్రాస్ సెక్షన్ గీసాను. సో గీసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిట్ ద వర్క్ బెంచ్. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్ క్లిక్ చేశాను. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్ క్లిక్ చేసిన తర్వాత నేను మళ్ళీ సర్ఫేసింగ్ లోకి వచ్చేసాను. సో ఇప్పుడు నేను ఎక్స్ట్రూడ్ చేస్తాను.
preview. Okay, excuse me. So this is the surface. So ఈ surface కి నాకు ఇక్కడ I want to create face to face fillet. ఈ face కి face to face fillet create చేద్దాం అనుకున్నాను. Just select the face to face fillet. So face to face fillet select చేయండి. Select చేసిన తర్వాత just select this face and this face. So రెండు select చేసిన తర్వాత just give the radius. Radius I am going to give 50. Just preview. Okay. Okay. So this is how we'll create the face to face fillet. ఇలా మనం face to face fillet create చేస్తాం. Okay. So that is also completed. And the last one is tritangent fillet. So ఈ fillets అన్ని ఉంటాయి, but better use only edge fillet and variable radius fillet. ఈ రెండింటి మీద బాగా కాన్సంట్రేట్ చేయండి. సో tritangent fillet. సో tritangent fillet చెప్తాను చూడండి. For this I am going to create one rectangle. Attendance link post. So my sir, sorry, 1 second. Yeah. Sir, attendance link post చేసింది సార్. ఓకే సార్. చేశాను ఒకసారి అటెండెన్స్. ఓకే ఓకే. యా థాంక్యూ. అటెండెన్స్ లింక్ పోస్ట్ చేశారనుకున్నా. ఒక్కసారి మీరు అందరూ అటెండెన్స్ ఇవ్వండి, అట్ ద సేమ్ టైం క్లాస్ కూడా వినండి. ఓకే. సో ఒక రెక్టాంగిల్ క్రాస్ సెక్షన్ డ్రా చేశాను నేను. సో ఈ రెక్టాంగిల్ క్రాస్ సెక్షన్ ని నేను ఎక్స్ట్రూడ్ చేస్తాను. రెక్టాంగిల్ క్రాస్ సెక్షన్ ని ఎక్స్ట్రూడ్ చేశాను. ఓకే. సో చాలా ఎక్స్ట్రూడ్ అయిపోయింది. సో ఐ వాంట్ టు గివ్ ఓన్లీ 100. సో 100 కూడా ఎక్కువే. సో మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రూడ్ 100 ఇచ్చారమ్మా. సో బై మిస్టేక్ 100 ఇచ్చారు. సో మీరు మళ్ళీ దీన్ని ఎడిట్ చేయాలంటే ఏం చేస్తారు, డబుల్ క్లిక్ ఇవ్వండి. సో డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఆ డైలాగ్ బాక్స్ మళ్ళీ వస్తుంది, ఎక్స్ట్రూడ్ డైలాగ్ బాక్స్ వచ్చింది చూసారా. సో దీంట్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. 100 నుంచి మీరు కావాల్సిన 20 కూడా ఇవ్వచ్చు. 20 ఎంటర్. సో ప్రీవియస్ గా మీకు ఉన్న 20 మళ్ళీ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఫిల్లెట్ అప్లై అవ్వాలి. దేనికి, ఈ ఎడ్జ్కి ఫిల్లెట్ అప్లై అవ్వాలి. రిమైన్ మొత్తం ఇదంతా రిమూవ్ అయిపోవాలి. దీనికి ఫిల్లెట్ అప్లై అవ్వాలి. సో దట్స్ వై విల్ హ్యావ్ టు గో ఫర్ tritangent fillet. tritangent fillet తీసుకోండి. సో తీసుకున్న తర్వాత జస్ట్ సెలెక్ట్ ద ఫిల్లెట్. అంటే ఇదే కదా ఫిల్లెట్ తీసుకున్నారు సార్. ఫేస్ టు ఫేస్ తీసుకున్నారు సార్. tritangent చేసుకున్నారు. ఓకే. సో tritangent fillet సెలెక్ట్ చేయండి. సో tritangent fillet సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ ద ఫిల్లెట్ ఫేసెస్. దీనికి ఫిల్లెట్ అప్లై అవ్వాలి, దీనికి ఫిల్లెట్ అప్లై అవ్వాలి. బట్ రిమూవ్ అవ్వాల్సిన ఫేసెస్ ఏంటి, ఈ ఫేస్ రిమూవ్ అవ్వాలి, ఈ ఫేస్ రిమూవ్ అవ్వాలి. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. చూసారా. సో వీటికి ఫిల్లెట్స్ అప్లై అయిపోయి రిమైనింగ్ ఫేసెస్ మొత్తం రిమూవ్ అయిపోయింది. సో లైక్ దిస్. ఇవన్నీ అన్నెసరీ. ఒక మాట చెప్పాలంటే అన్నెసరీ, సింప్లీ అన్నెసరీ. సో 100 టూల్స్ ఉంటే 100 టూల్స్ మనం యూజ్ చేయం. బట్ వీ హ్యావ్ టు నో, జస్ట్ నోయింగ్ పర్పస్ మనం తెలుసుకుంటాం. ఈ మొత్తంలో మీరు యూజ్ చేసేది ఎడ్జ్ ఫిల్లెట్ అండ్ వేరియబుల్ రేడియస్ ఫిల్లెట్, ఈ రెండే అంతే. దీస్ టూల్స్ ఆర్ అన్నెసరీ. బట్ అన్నెసరీ అంటున్నారు సార్, ఎందుకు ఇచ్చారు అంటే, సో దే హ్యావ్ సమ్ యూజ్ బట్ నాట్ ఫర్ అస్. మనకి యూజ్ ఉండవు. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉంటాయి కొన్ని సాఫ్ట్వేర్స్ లో, అవన్నీ మనం యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. బట్ బెటర్ నో ద టూల్స్ తెలుసుకోండి. బట్ ఎప్పుడన్నా మీకు దాని యూజ్ వచ్చినప్పుడు అప్లై చేయండి. ఇప్పుడు సడన్ గా ఎవరైనా వచ్చి మిమ్మల్ని tritangent fillet అప్లై చేయన్నారు అనుకోండి. సో అప్లై చేయడానికి అప్పుడు యూజ్ అవుతుంది అంతే. అంతకు మించి దాన్ని నేర్చుకుంటే ఎక్కడైనా పర్టికులర్ దాని అప్లికేషన్ ఉంటేనే నేర్చుకోవాలని ఏమి ఉండదు. సో జస్ట్ లర్న్ ద టూల్స్ నేర్చుకోండి. సో దాని యొక్క అప్లికేషన్ వచ్చినప్పుడు యూజ్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి హియర్ విల్ గో ఫర్ ద ట్రాన్స్లేట్. సో ట్రాన్స్లేట్ అంటే ఏంటి, సో ట్రాన్స్లేట్ ఈజ్ నథింగ్ బట్ మూవింగ్ ద ఆబ్జెక్ట్. ఓకేనా. సో మూవ్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు బై యూజింగ్ ట్రాన్స్లేట్ ఆప్షన్. సో ట్రాన్స్లేట్ ఆప్షన్ తీసుకున్నాను. సో ట్రాన్స్లేట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇన్ దట్ డైలాగ్ బాక్స్ ఇట్ ఈస్ ఆస్కింగ్ టు సెలెక్ట్ ద ఎలిమెంట్. సో ఎలిమెంట్ సెలెక్ట్ చేయమంటుంది. సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద ఎలిమెంట్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ డైరెక్షన్. సో ఏ డైరెక్షన్ లో మూవ్ చేయాలి, సో నాకు ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ చేయాలి. సో డైరెక్షన్ కింద నేను ఎక్స్ సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ డిస్టెన్స్. ఓకేనా. సో ఎంత డిస్టెన్స్ మనం మూవ్ చేయాలి. ఓకే. సో డిస్టెన్స్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు మూవ్ 50. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. సో చూడండి మీరు మూవ్ అయింది ఇక్కడ నుంచి ఎక్స్ డైరెక్షన్ లో 50 మూవ్ అయింది. బట్ సో ఇనీషియల్ ఎలిమెంట్ అలాగే ఉండిపోయింది. సో ఇనీషియల్ ఎలిమెంట్ మీకు పోవాలి అనుకోండి. సో ఇక్కడ మీరు ఇది క్లిక్ చేయాలి. హైడ్ షో ఇనీషియల్ ఎలిమెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దీంట్లోనే, ఈ టూల్లోనే హైడ్ షో ఇనీషియల్ ఎలిమెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు
ఇనిషియల్ ఎలిమెంట్ హైడ్ అవుతుంది. ఓకేనా, లైక్ దిస్. సో ఇప్పుడు మీకు కాపీ అవ్వాలనుకోండి, సో ఇది ఆన్ చేసి పెట్టుకోండి. సో మూవ్ అవ్వాలనుకోండి, ఇది ఆఫ్ చేసి పెట్టుకోండి. సో అలాగే మీరు మూవ్ కాపీయా ఏదోటి మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్స్లేట్ యూజ్ చేసి మూవ్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు. ఓకే, బై యూసింగ్ ద టూల్స్. సో వాట్ ఎవర్ దట్ యూ వాంట్, సో మూవ్ కావాలా కాపీ కావాలనేది మీరే డిసైడ్ చేసుకొని సో ఆ టూల్ నేమ్స్ అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, హైడ్ షో కొట్టారనుకోండి ఇనిషియల్ ఎలిమెంట్ పోతుంది, హైడ్ షో కొట్టలేదు అనుకోండి ఇనిషియల్ ఎలిమెంట్ అలాగే ఉంటుంది. సో అప్పుడు కాపీ అవుతుంది, ఇది పోతే మూవ్ అవుతుంది, ఇది పోకపోతే కాపీ అవుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ట్రాన్స్లేట్. సో నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ రొటేట్. రొటేట్ అంటే ఏంటి, ఇప్పుడు దీన్ని రొటేట్ చేయడం. సో ఐ వాంట్ టు రొటేట్ తీసుకున్నాను. సో దేన్ని రొటేట్ చేయాలి, ఈ ఎలిమెంట్ ని రొటేట్ చేయాలి. అలాంగ్ విచ్ యాక్సిస్, నాకు ఈ యాక్సిస్ రొటేట్ అవ్వాలి. సో ఎంత యాంగిల్ తో రొటేట్ అవ్వాలి, ఐ వాంట్ టు రొటేట్ ద యాంగిల్ 60 degrees. 60, జస్ట్ గో ఫర్ ప్రీవ్యూ. రొటేట్ అయింది, బట్ ఇనిషియల్ ఎలిమెంట్ అలాగే ఉంది. ఇనిషియల్ ఎలిమెంట్ పోవాలంటే ఏం చేయాలి, హైడ్ షో ఇనిషియల్ ఎలిమెంట్ కొట్టాలి. సో అప్పుడు ఏంటి, ఇనిషియల్ ఎలిమెంట్ మిస్ అవుతుంది. ఓకేనా, సో ఇనిషియల్ ఎలిమెంట్ ఇలా మిస్ అవుతుంది. సో ఇనిషియల్ ఎలిమెంట్ కూడా అలాగే ఉండాలనుకోండి, మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి హైడ్ షో మీద. సో హైడ్ షో మీద క్లిక్ చేస్తే మీకు ఇనిషియల్ ఎలిమెంట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, లైక్ దిస్ వీ కెన్ గో ఫర్ ద రొటేట్ ఆల్సో. నెక్స్ట్ ఆప్షన్ ఈస్ సిమెట్రీ. సిమెట్రీ అంటే ఏంటి, సేమ్ ఆబ్జెక్ట్ అటు సైడ్ వెళ్తుంది. అంటే ఈ ప్లేన్ రిఫరెన్స్ గా తీసుకుంటే, ఈ ప్లేన్ మన యాక్సిస్ సిస్టమ్ లో ఉన్న XZ ప్లేన్ రిఫరెన్స్ గా తీసుకుంటే సేమ్ ఆబ్జెక్ట్ అటు సైడ్ వెళ్తుంది సిమెట్రీ అంటే. సో చూడండి, సిమెట్రీ తీసుకున్నాను, సిమెట్రీ ఆప్షన్ తీసుకున్నాను. సో ఏ ఆబ్జెక్ట్ అయితే సిమెట్రీ చేయాలో ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేశాను. సో ఎలిమెంట్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ రిఫరెన్స్ ప్లేన్ సెలెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద రిఫరెన్స్ ప్లేన్. సో చూడండి, సేమ్ అటు సైడ్ వెళ్ళిపోయింది. సో మీకు కంప్లీట్ గా వెళ్ళిపోయింది అనుకోండి, ఇలా వెళ్ళిపోతే దీన్ని అంటే ఇటు సైడ్ ఆబ్జెక్ట్ లేకుండా కంప్లీట్ గా అటు సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, దీన్ని సిమెట్రీ అంటారు. బట్ ఇటు సైడ్ అటు సైడ్ 2 sides ఉంది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మిర్రర్. అంటే 2 sides మనకి ఉంటే దాన్ని ఏమంటాం మనం, మిర్రర్ అంటాం. 2 sides ఉంటే మిర్రర్ అంటాం. ఏదర్ ఓన్లీ ఇటు సైడ్ ఉన్న ఆబ్జెక్ట్ అటు సైడ్ ట్రాన్స్ఫర్ అయ్యి విత్ రెస్పెక్ట్ టు సేమ్ డిస్టెన్స్ అయితే మనం అప్పుడు దాన్ని సిమెట్రీ అంటాం. ఓకేనా, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిమెట్రీ అండ్ మిర్రర్. సో మీరు ఈ సిమెట్రీ టూల్ యూజ్ చేసి మిర్రర్ చేయొచ్చు, యాజ్ వెల్ as సిమెట్రీ కూడా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆపరేషన్ ఈస్ స్కేలింగ్. స్కేలింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైజ్ ఉంది. సో ఈ ఆల్ ద డైమెన్షన్స్ అంటే దీంట్లో ఇప్పుడు ఉంది కదా, లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, లెంత్ విడ్త్ అండ్ హైట్ 3 sizes ఉంటాయి. XYZ యాజ్ ఇట్ ఇస్ 3D సర్ఫేస్ డిజైన్ మనకి 3 directions ఉంటాయి. XYZ 3 directions ఉంటాయి. ఇప్పుడు ఈ 3 directions లో నాకు డైమెన్షన్స్ అనేవి రేషియోతో డబుల్ అవ్వాలి. 2 ఉంటే 4 అవ్వాలి, 6 ఉంటే 12 అవ్వాలి. సో అట్లాంటి కేసులో మీరు స్కేలింగ్ చేయాలి. జస్ట్ గో ఫర్ స్కేలింగ్. స్కేలింగ్ తీసుకోండి. స్కేలింగ్ తీసుకోగానే ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఇలా తీసుకుంటే ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. సో జస్ట్ సెలెక్ట్ ద ఎలిమెంట్ సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ రిఫరెన్స్ అనమాట. రిఫరెన్స్ అడుగుతుంది, అంటే దేని రిఫరెన్స్ తీసుకొని అక్కడి నుంచి మీరు డైమెన్షన్స్ డబల్ చేయాలి అని. సో ఏదో ఒక పాయింట్ సెలెక్ట్ చేయండి. సో ఇన్ జనరల్ గా నేను ఈ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో రిఫరెన్స్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ పాయింట్. దీన్ని రిఫరెన్స్ చేసుకొని ఈ పాయింట్ రిఫరెన్స్ చేసుకొని సో రేషియో అనేది 2 అవ్వాలి. 2 చూసారా, అన్ని డైరెక్షన్స్ లో 2 అయింది. ఇంకోండి, X డైరెక్షన్ లో 2 times అయింది, Y డైరెక్షన్ లో 2 times అయింది, అండ్ Z డైరెక్షన్ లో కూడా 2 times అయింది. ఓకేనా, సో ఆల్ ద డైమెన్షన్స్ గాట్ మల్టిప్లైడ్ బై 2. సో మీరు ఇక్కడ 3 ఇస్తే డైమెన్షన్స్ 3 to మల్టిపుల్ అవుతాయి. ఓకేనా, ఇలా. బట్ ఇఫ్ యూ వాంట్ టు హైడ్ దిస్, దీన్ని హైడ్ చేయాలంటే హైడ్ షో ఇనిషియల్ ఎలిమెంట్ క్లిక్ చేయండి. సో హైడ్ షో ఇనిషియల్ ఎలిమెంట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఏదైతే ప్రీవియస్ గా ఉందో అది హైడ్ అయిపోతుంది. ఓకే, లైక్ దట్ వీ కెన్ గో ఫర్ ద స్కేలింగ్. బట్ నాకు ఇలా కాదు, నాకు ఏంటంటే క్లోజ్ చేసిన అది స్కేలింగ్ ఇదర్ X డైరెక్షన్ లోనేమో 2 times అవ్వాలి, Y డైరెక్షన్ లో 3 times అవ్వాలి, అండ్ Z డైరెక్షన్ లో 4 times అవ్వాలి. అంటే ఒక్కొక్క డైరెక్షన్ ఇప్పుడు చూడండి, స్కేల్ ఫ్యాక్టర్ ఇచ్చాను అనుకోండి, స్కేల్ ఫ్యాక్టర్ 2 ఇస్తే ఆల్ ద డైరెక్షన్స్ లో నాకు 2 అప్లై అవుతుంది. బట్ నాకు అలా కాకుండా ఇప్పుడు ఏమవ్వాలంటే ఇన్ దిస్ కేస్ లో సో X డైరెక్షన్ లో 2 అవ్వాలి, Y డైరెక్షన్ లో 3 అవ్వాలి, Z డైరెక్షన్ లో 4 అవ్వాలి. సో అలా చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద ఎఫినిటీ ఆప్షన్. సో ఎఫినిటీ ఆప్షన్ ఉంటుంది. సో ఎఫినిటీ ఆప్షన్ తీసుకోండి. ఎఫినిటీ ఆప్షన్ తీసుకున్న తర్వాత సో ఏ ఎలిమెంట్ కి మీరు ఎఫినిటీ అప్లై చేయాలో ఆ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేయండి. సో ఎలిమెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఆరిజిన్. సో ఏదో ఒక ఆరిజిన్ పిక్ చేయండి. ఆరిజిన్ పిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ XY ప్లేన్. సో XY ప్లేన్ అంటే ఇది.
నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ అంటే ఇది, ఓకేనా? అలా మొత్తం సెలెక్ట్ చేయండి. సో అవన్నీ మీకు ఆల్రెడీ అక్కడ కనిపిస్తూనే ఉంటాయి క్లియర్ గా. సో అలా అజ్యూమ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ డైరెక్షన్ లో ఎంత అవ్వాలి? ఎక్స్ డైరెక్షన్ లో 2, వై డైరెక్షన్ లో 3, జెడ్ డైరెక్షన్ లో 4. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఇప్పుడు చూడండి, ఎక్స్ డైరెక్షన్ లో 2 టైమ్స్ అయింది, వై డైరెక్షన్ లో 3 టైమ్స్ అయింది, జెడ్ డైరెక్షన్ లో 4 టైమ్స్ అయింది. సో లైక్ దిస్ వీ కెన్ గో ఫర్ ద ఇండివిజువల్ స్కేలింగ్ అన్నమాట. అంటే ఏ డైరెక్షన్ లో ఎంత స్కేల్ అవ్వాలని కూడా వీ కెన్ గివ్ ద వాల్యూస్. సో ఆల్ ద 3 డైరెక్షన్స్ లో మనకి ఎంత అప్లై అవ్వాలి, ఎక్స్ డైరెక్షన్ లో ఎంత స్కేల్ అవ్వాలి, వై డైరెక్షన్ లో ఎంత, జెడ్ డైరెక్షన్ లో ఎంత. సో ఇలా 3 డైరెక్షన్స్ లో 3 డిఫరెంట్ స్కేలింగ్ ఫ్యాక్టర్స్ మనం ఇవ్వచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫినిటీ. ఓకే, సో ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్ యాక్సిస్ టు యాక్సిస్ అన్నమాట. సో హలో ఈ యాక్సిస్ టు చెప్పండి అమ్మా. సార్, ఇప్పుడు ఈ ఒరిజినల్ పార్ట్ కి సెంటర్ నుండి స్కేలింగ్ అవ్వాలంటే ఎట్లా సార్? All sides equal గా ఒరిజినల్ పార్ట్ కి సెంటర్ నుంచి లైక్ సెంటర్. సో అప్పుడు నువ్వు సెంటర్ లో ఒక పాయింట్ క్రియేట్ చేసుకో. ఇప్పుడు దీనికి సెంటర్ లో పాయింట్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ నువ్వు దీని రెఫరెన్స్ తీసుకొని ఇక్కడ రెఫరెన్స్ తీసుకొని, సో ఈ లెంత్ నీకు కరెక్ట్ గా తెలుసు అనుకో, ఈ లెంత్ కరెక్ట్ గా తెలుసు అనుకో, నువ్వు ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవచ్చు కదా. సో ఆ పాయింట్ పెట్టుకొని సో అలాగే నువ్వు స్కేలింగ్ స్టార్ట్ చేయి. ఓకేనా? ఓకే సార్. సో నెక్స్ట్ ఆప్షన్ ఈస్ యాక్సిస్ టు యాక్సిస్. సో యాక్సిస్ టు యాక్సిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ యాక్సిస్ సిస్టమ్ లో ఈ ఎలిమెంట్ ఉందమ్మా. సో ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ని నేను వేరే యాక్సిస్ సిస్టమ్ కి చేంజ్ చేయాలి. సో వేరే యాక్సిస్ సిస్టమ్ కి చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఐ నీడ్ సమ్ అదర్ యాక్సిస్ సిస్టమ్, రైట్? సో అదర్ యాక్సిస్ సిస్టమ్ నేను క్రియేట్ చేయాలి. సో యాక్సిస్ సిస్టమ్ క్రియేట్ చేయాలంటే ఇన్బిల్ట్ గా మనకి ఏముండాలి? ఒక పాయింట్ ఉండాలి కంపల్సరీగా. సో నేను ఒక పాయింట్ తీసుకున్నాను. సో పాయింట్ తీసుకున్నాను ఈ XY ప్లేన్ మీద. సో ఓకే, సో చూడండి ఇక్కడ ఒక పాయింట్ క్రియేట్ చేశాను. సో ఈ పాయింట్ మీద నేను యాక్సిస్ సిస్టమ్ పెట్టాలి. సో యాక్సిస్ సిస్టమ్ పెట్టాలంటే ఎలా? ఇన్సర్ట్ లోకి వెళ్ళండి. ఇన్సర్ట్ సో ఇన్సర్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇలా టూల్ బార్ వస్తుంది. సో ఈ టూల్ బార్ లో మీరు యాక్సిస్ సిస్టమ్ మీద క్లిక్ చేయాలి. యాక్సిస్ సిస్టమ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఈ డైలాగ్ బాక్స్ లో మీరు యూ కెన్ గివ్ ద ఆరిజిన్ పాయింట్. అంటే ఎక్కడైతే మనకి యాక్సిస్ సిస్టమ్ క్రియేట్ అవ్వాలో ఆరిజిన్ పాయింట్ ఇవ్వాలి. సో బై డిఫాల్ట్ నేను ఈ ఆరిజిన్ పాయింట్ ఇస్తున్నాను. సో చూడండి, ఈ ఆరిజిన్ పాయింట్ ఇస్తే నాకు యాక్సిస్ సిస్టమ్ అక్కడ వచ్చింది ఇప్పుడు. ఓకేనా? సో ఇలా యాక్సిస్ సిస్టమ్ వస్తుంది. సో ఇలా యాక్సిస్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. సో ఇది ఒక యాక్సిస్ సిస్టమ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నాకు అక్కడ ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో, ప్రీవియస్ యాక్సిస్ సిస్టమ్ లో నాకు ఎలిమెంట్ ఉంది కదా, అక్కడ ఉన్న ఎలిమెంట్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. సో అప్పుడు యాక్సిస్ టు యాక్సిస్ అనే ఈ టూల్ యూజ్ చేస్తాను అనమాట. యాక్సిస్ టు యాక్సిస్ టూల్ తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయండి. ఏ ఎలిమెంట్ అయితే మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఎలిమెంట్ సెలెక్ట్ చేయండి. సో దిస్ ఈస్ ద ఎలిమెంట్ దట్ వీ వాంట్ టు ట్రాన్స్ఫర్. ఇట్ విల్ ఆస్క్ ఫర్ రిఫరెన్స్ అనమాట. రిఫరెన్స్ యాక్సిస్ సిస్టమ్ ఏది? సో రిఫరెన్స్ యాక్సిస్ సిస్టమ్ ఇది. నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద టార్గెట్. సో టార్గెట్ యాక్సిస్ సిస్టమ్ ఏది? సో టార్గెట్ యాక్సిస్ సిస్టమ్ ఇది. ఓకేనా? ఇదే కదా టార్గెట్ యాక్సిస్ సిస్టమ్. సో ఇది సెలెక్ట్ చేశాను. ఓకే, ఇలా ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ వచ్చేసింది ఎలిమెంట్. ఓకే, సో మీరు ఓకే క్లిక్ చేస్తారనుకోండి, ఇక్కడ అక్కడ 2 ప్లేసెస్ లో ఉంటాయి. బట్ ఇప్పుడు హైడ్ షో రీచ్ ఎలిమెంట్ కొట్టారనుకోండి, సో ఓన్లీ ఇక్కడే ఉంటుంది, అక్కడ మిస్ అవుతుంది. చూడండి అలాగా we can transfer that element from one axis system to another axis system. సో ఇలా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి దీన్ని ఏమంటారంటే నెక్స్ట్ ఆప్షన్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లోరేట్. ఎక్స్ప్లోరేట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రూడ్ లాగా అనమాట. ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ రెక్టాంగిల్. సో ఈ రెక్టాంగిల్ ఈ హారిజంటల్ ఎడ్జ్ ఉంది. ఈ హారిజంటల్ ఎడ్జ్ ని నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అంటే నేను ఎక్స్ట్రాక్ట్ అంటే ఎక్స్ప్లోరేట్ అంటే ఎక్స్ట్రూడ్ అనమాట. ఇది కూడా ఎక్స్ట్రూడ్ చేయాలంటే ఎలా? సో ఎక్స్ప్లోరేట్ తీసుకోండి. సో ఎక్స్ప్లోరేట్ తీసుకున్న తర్వాత ఏ ఎడ్జ్ అయితే మీరు ఎక్స్ట్రూడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఎడ్జ్ ని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ దాని సపోర్ట్ సెలెక్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఇదే కదా, ఈ రెక్టాంగిల్ కదా సపోర్ట్, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద డిస్టెన్స్. సో డిస్టెన్స్ అడుగుతుంది. సో ఎంత లెంత్ మీరు ఎక్స్ట్రూడ్ చేయాలి. సో మీకు కావాల్సిన లెంత్ ఇవ్వండి, ఇచ్చేసి ఓకే క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్ గా అంత లెంత్ అది మీకు ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హలో సార్. చెప్పండి అమ్మా, చెప్పండి సార్. హలో సార్, ఎక్స్ట్రాక్ట్ టూల్ ఒకసారి చెప్పండి సార్. స్ప్లిట్ పక్కన ఉంది కదా సార్. ఎక్స్ట్రాక్ట్ ఓకేనా? సో ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు నీకు ఇక్కడ స్కెచ్ లేదమ్మా. సో ఇక్కడ స్కెచ్ ఉందనుకో, నువ్వు ఆ స్కెచ్ యూజ్ చేసి ఈ డైరెక్షన్ లో ఎక్స్ట్రూడ్ చేయాలనుకున్నావు. ఇక్కడ స్కెచ్ లేదు నీకు, ఈ వర్టికల్ లైన్ కి స్కెచ్ లేదు.
సో ఈ వర్టికల్ Okay, లైన్ కి నువ్వు స్కెచ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే జస్ట్ గో ఫర్ ఎక్స్ట్రాక్ట్. సో ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని తీసుకొని నీకు ఆ వర్టికల్ లైన్ సెలెక్ట్ చేసేసి ప్రివ్యూ ఓకే క్లిక్ చేస్తే నీకు అక్కడ స్కెచ్ వస్తుంది. ఇప్పుడు ఆ స్కెచ్ ని యూజ్ చేసి నువ్వు ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను Okay, ఎక్స్ట్రూడ్ sir. తీసుకుంటున్నాను. ఎక్స్ట్రూడ్ తీసుకొని ఆ స్కెచ్ సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసేసి డైరెక్షన్ అడుగుతుంది, డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఇస్తున్నాను. ఓకేనా, సో ఇలాగా మీకు Okay, sir. ఎలా కావాలంటే అలా ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ట్రాక్ట్. ఓకే సార్, సో ఈ రోజు మనం Thank వైర్ you, sir. ఫ్రేమ్ టూల్ బార్, సర్ఫేసెస్ అండ్ అక్కడ ఆపరేషన్స్. స్కెచ్ లేకపోయినా ఎక్స్ట్రూడ్ అవుతుంది కదా సార్ అది? సో స్కెచ్ లేకపోయినా ఎక్స్ట్రూడ్ అవుతుంది, Sketch, బట్ వాట్ ఈస్ ద రిఫరెన్స్ వైర్? స్కెచ్ లేకపోయినా ఎక్స్ట్రూడ్ అవుతుందమ్మా, బట్ వాట్ ఈస్ ద రిఫరెన్స్ వైర్ ఫ్రేమ్? సో ఇదంటే లీనియర్ కాబట్టి ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ సమ్ డిఫరెంట్ షేప్, ఒక డిఫరెంట్ షేప్ ఉంది అనుకోండి, సో ఆ షేప్ నువ్వు ఎలా క్రియేట్ చేసావంటే దాని యొక్క వైర్ ఫ్రేమ్ అడిగితే ఎలా చూపిస్తావు నువ్వు? వైర్ ఫ్రేమ్ కావాలి కదా. ఒక సర్ఫేస్ వచ్చిందంటే సో ద సర్ఫేస్ ఎక్కడి నుంచి వస్తుంది? వైర్ ఫ్రేమ్ నుంచి వస్తుంది. సో ఆ వైర్ ఫ్రేమ్ నువ్వు చూపించాలి కదా. సో లాస్ట్ కి నీకు ఏంటి, ఇప్పుడు ఇది సర్ఫేస్ హైడ్ చేసినా నాకు వైర్ ఫ్రేమ్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది సర్ఫేస్ హైడ్ షో చేస్తున్నాను, ఇది కూడా హైడ్ షో చేస్తున్నాను. సో ఈ సర్ఫేస్ మొత్తం నేను హైడ్ షో చేసేసినా కానీ సో నాకు చూడండి ఇప్పుడు క్లియర్ గా వైర్ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా వైర్ ఫ్రేమ్ మోడల్ మనం వాళ్ళకి చూపించాలి. సో వితౌట్ వైర్ ఫ్రేమ్ సో సర్ఫేస్ ఇస్ వేస్ట్. సో అప్పుడు మొత్తం ఏం చేస్తావు, అసలు ఎక్స్ట్రాక్ట్ చేయకుండా మొత్తాన్ని ఎక్స్ట్రూడ్ చేస్తావు. సో మొత్తం ఎక్స్ట్రూడ్ గా ఇష్టం ఏ ఆపరేషన్ కావాలో ఆపరేషన్ చేస్తావు, అప్పుడు నీకు వైర్ ఫ్రేమ్ ఉండదు. సర్ఫేస్ హైడ్ చేస్తే వైర్ ఫ్రేమ్ తెలుస్తుంది నీకు. సో మనకి వైర్ ఫ్రేమ్ కావాలి. ఓకే సార్. దట్స్ వై విల్ గో ఫర్ ద ఎక్స్ట్రాక్ట్. సో సర్ఫేసెస్ లో మనకి పెండింగ్ వచ్చేసి స్వీప్ అండ్ మల్టీ సెక్షన్ పెండింగ్ ఉన్నాయమ్మా. సో అవి రెండు చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్స్. సో ఆ రెండు ఆపరేషన్స్ రేపు డిస్కస్ చేస్తాం. సో ఈ రోజు మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. బ్లెండ్ చెప్పండి. బ్లెండ్ ఆప్షన్ ఒకసారి చెప్పరా సార్? బ్లెండ్ ఆప్షన్ ఓకే చెప్తాను, వెయిట్ చూపిస్తాను చూడండి. సో బ్లెండ్ అంటే ఏం లేదమ్మా, బ్లెండ్ ఈస్ యూజ్డ్ టు లైక్ అదొక 2 డిఫరెంట్ సర్ఫేసెస్ ఉంటాయి. సో 2 డిఫరెంట్ సర్ఫేసెస్ ని జాయిన్ చేయడానికి బ్లెండ్ అనే టూల్ యూజ్ చేస్తాం. ఓకేనా, సో 2 డిఫరెంట్ సర్ఫేసెస్ మనకు కావాలి కదా, సో అందుకనే 2 డిఫరెంట్ సర్ఫేసెస్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో స్కెచర్ లోకి వెళ్ళిపోయాను. సో స్కెచర్ లోకి వెళ్ళిపోయి ఒక నార్మల్ సర్ఫేస్ అనేది క్రియేట్ చేశాను. నార్మల్ సర్ఫేస్ కాదు, నార్మల్ స్ప్లైన్ క్రియేట్ చేశాను. స్ప్లైన్ క్రియేట్ చేసి ఎగ్జిట్ వర్క్ పేజ్ మీద క్లిక్ చేశాను. సో మళ్ళీ సర్ఫేసింగ్ లోకి వచ్చేసాను. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తాను. సో అంత డిస్టెన్స్ ఎక్స్ట్రూడ్ అవసరం లేదు నాకు. I want to extrude only up to 50 review. So 50 వరకే నాకు ఎక్స్ట్రూడ్ చేశాను. జస్ట్ గో ఫర్ ఓకే. ఇప్పుడు ఇంకో సర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సర్ఫేస్ కూడా తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ సర్ఫేస్ ఆల్సో ఐ వాంట్ టు క్రియేట్. సో ఇప్పుడు ఈ సర్ఫేస్ కూడా నేను ఎగ్జిట్ వర్క్ మీద క్లిక్ చేశాను, మళ్ళీ సేమ్ సర్ఫేసింగ్ లోకి వచ్చేసాను. దీన్ని కూడా ఎక్స్ట్రూడ్ చేస్తాను, సేమ్ 50 ఎక్స్ట్రూడ్ చేస్తాను. సో ఇప్పుడు 2 సర్ఫేస్ మధ్య గ్యాప్ ఉంది కదా, సో 2 సర్ఫేస్ మధ్య గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ నేను జాయిన్ చేయాలి. సో ఇట్లాంటి గ్యాప్ జాయిన్ చేయాల్సినప్పుడు మీరు బ్లెండ్ టూల్ యూజ్ చేయాలి. సో బ్లెండ్ టూల్ తీసుకొని సో ఫస్ట్ కర్వ్ ఏది, ఇది నా ఫస్ట్ కర్వ్. సో ఫస్ట్ సపోర్టింగ్ సర్ఫేస్ ఏది, ఇది నా ఫస్ట్ సపోర్టింగ్ సర్ఫేస్. ఓకేనా, సెకండ్ కర్వ్ ఏది, ఇది నా సెకండ్ కర్వ్. సో సెకండ్ సపోర్టింగ్ సర్ఫేస్ ఏది, ఇది నా సెకండ్ సపోర్టింగ్ సర్ఫేస్. ఇలా సెలెక్ట్ చేసేసి ప్రివ్యూ కొట్టండి. ప్రివ్యూ కొట్టిన తర్వాత మీకు అలా సర్ఫేస్ జాయిన్ అవుతుంది. ఓకేనా, దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇలాగ మీరు బ్లెండ్ చేయొచ్చు. సో బ్లెండ్ ఎందుకు యూజ్ చేస్తారంటే నేను చెప్పాను కదా, ఆఫ్సెట్ చేసినప్పుడు సమ్ ఫ్లాస్ క్రియేట్ అవుతాయని. సో ఆ ఫ్లాస్ ని క్లోజ్ చేయడానికి మీరు బ్లెండ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఆ బ్లెండ్ అనేది అంటే ఎక్స్ట్రూడ్ చేసేటప్పుడు ఒకటి 50 ఇంకొకటి కూడా 50 తీసుకున్నాను. అలా కాకుండా ఒకటి 50 ఒకటి 40 ఉన్న బ్లెండ్ పాసిబుల్నా? ఒక 50 ఉన్న ఒకటి 40 అయినా బ్లెండ్ అవుతుంది. సో చేంజ్ చేస్తాను చూడు, దీన్ని 40 చేసి రివ్యూ. ట్రాన్స్లేట్ నథింగ్ బట్ ఆఫ్ ఆఫ్సెట్ కదా సార్? ట్రాన్స్లేట్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్సెట్ కాదు. ట్రాన్స్లేట్ అంటే ఏంటంటే లైక్ మూవ్ కాపీ లాగా అన్నమాట. అంటే అందులో కూడా మనకి కాపీ అవుతుంది కదా, అంటే కాపీ అయితే కానీ మూవ్ అవ్వదు కదా. దేంట్లో, ఆఫ్సెట్ లోనా? ఎస్ సార్, ఆఫ్సెట్ లో. అవును, ఆఫ్సెట్ లో
మూవ్ కాపీ అవుతుంది కానీ మూవ్ అవ్వదు. సార్ అలాగే ఓకేనా, సారీ అందుకని మనకి సపరేట్ కమాండ్ ఉంది. అలాగే పార్ట్ బాడీలో ఎందుకని ఇన్సర్ట్ చేయకూడదు, బాడీలో ఎందుకని ఇన్సర్ట్ చేయాలి, రీజన్ చెప్తారా సార్? పార్ట్ బాడీలో ఎందుకు ఇన్సర్ట్ చేయకూడదు అంటే కొన్నిటికి రీజన్స్ ఉండవు, నువ్వు బ్లైండ్ గా వెళ్ళిపోవాలంతే. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే నువ్వు బై యూసింగ్ ఇట్లా ఒక పార్ట్ బాడీ ఉంటది, ఈ పార్ట్ బాడీ అనేది జస్ట్ వాడు రిఫరెన్స్ గా ఇస్తాడు నీకు అంతే. సో ఈ బాడీలో నువ్వు వర్క్ చేయకూడదు. సో దిస్ ఇస్ ద మెయిన్ బాడీ లా కన్సిడర్ చేయాలి దీన్ని. సో బట్ ఈ సబ్ బాడీస్ ఉంటాయి చూసావా, ఈ సబ్ బాడీస్ కి నీకు ఇక్కడ పైన సింబల్స్ ఉంటాయి, ప్లస్ సింబల్ మైనస్ సింబల్ అని. ఆ సింబల్స్ ఎందుకు ఉంటాయి ఎప్పుడైనా థింక్ చేసావా? సో ఈ మెయిన్ బాడీకి గేర్ సింబల్ చూసావా, మెయిన్ బాడీకి ఏమీ లేవు. సో పార్ట్ బాడీకి గేర్ సింబల్ కానీ ఆర్ఎల్స్ ఆ ప్లస్ మైనస్ సింబల్ కానీ లేవు. ఓకేనా, ఎందుకు లేవు అంటే సో దిస్ ఈస్ ద మెయిన్ బాడీ. ఈ మెయిన్ బాడీ ఎప్పుడు ఎంటీగానే ఉండాలి. సో ఇవన్నీ సబార్డినేట్ బాడీస్ అన్నమాట, నువ్వు క్రియేట్ చేసేవన్నీ సబార్డినేట్ బాడీస్. సో ఎంటైర్ నీ పార్ట్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఈ మెయిన్ బాడీ ఈ పార్ట్ బాడీకి యాడ్ చేయాలి. ఓకేనా, సో అందుకని ఈ పార్ట్ బాడీలో ఏమి ఆపరేషన్స్ చేయకుండా దీన్ని ఇలాగే ఎంటీగా వదిలేస్తాం. అట్ లాస్ట్ ఫైనల్ పార్ట్ రెడీ అవుతుంది కదా, రెడీ అయినప్పుడు బాడీ ఉంటుంది కదా దగ్గర సింగిల్ బాడీ, ఆ బాడీని తీసుకొచ్చి పార్ట్ బాడీకి యాడ్ చేస్తాం. సో ఇట్ ఈస్ సమ్వాట్ స్టాండర్డ్ అనమాట, ఒక స్టాండర్డ్, ఒక బ్లైండ్ గా నువ్వు ఫాలో అవ్వాలంటే. జామెట్రికల్ సెట్ ఇన్సర్ట్ చేసుకోకుండా నార్మల్ గా డైరెక్ట్ గా చేసేయచ్చా? జామెట్రికల్ సెట్ ఇన్సర్ట్ చేయాలి. జామెట్రికల్ సెట్ ఎందుకు ఇన్సర్ట్ చేయాలంటే నీకు రిఫరెన్స్ పాయింట్స్ క్రియేట్ చేస్తున్నావు కదా, రిఫరెన్స్ పాయింట్స్ కానీ ప్లేన్స్ కానీ యాక్సెస్ లైన్స్ కానీ, సో అలాంటివి మొత్తం జామెట్రికల్ సెట్ లోనే పెట్టాలి. సో ఎందుకంటే ఇప్పుడు ఈ పార్ట్ బాడీలో ఏముండాలి, పార్ట్ బాడీలో స్కెచ్ ఉండాలి, సర్ఫేస్ ఆపరేషన్ ఉండాలి, ఆర్ఎల్స్ ఇన్ కేస్ ఏమన్నా వైర్ ఫ్రేమ్ ఉంటే ఆ వైర్ ఫ్రేమ్ ఉండాలి. అంతేగాని నీకు ఈ బాడీలో ఈ రిఫరెన్స్ ఎలిమెంట్స్ ఉండకూడదు, బాడీలో రిఫరెన్స్ ఎలిమెంట్స్ ఉండకూడదు. ఏమన్నా మనకి డిఫాల్ట్స్ గా ఏమన్నా వస్తాయా సార్, లేకపోతే ఉంటే డిఫాల్ట్ కాదు, అవి స్టాండర్డ్స్ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు లీవ్ అవ్వచ్చు అన్నమాట, డౌట్స్ ఏమి లేకపోతే యూ కెన్ లీవ్ ద సెషన్. హలో సార్, చెప్పండి. వైర్ ఫ్రేమ్ టూల్, సర్ఫేస్ టూల్, ఆపరేషన్ టూల్ విడిగా వర్క్ స్పేస్ లోకి ఎలా వస్తుంది సార్? విడిగా వర్క్ స్పేస్ లోకి ఎలా తీసుకొస్తున్నారు? ఓకే ఓకే, ఎలా డ్రాగ్ చేస్తా ఉంటా పక్కకి. సో యాక్చువల్ గా అవి ఎక్కడ ఉంటాయి అంటే అమ్మ, ఇప్పుడు ఈ వైర్ ఫ్రేమ్ ని ఇలా డ్రాగ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు నాకు కూడా చూడండి స్క్రీన్ మీద నాకు వైర్ ఫ్రేమ్ కనిపించట్లేదు. ఓకే, సో వైర్ ఫ్రేమ్ ఎక్కడ ఉంది, నాకు రైట్ సైడ్ లో కార్నర్ లో ఉంది, బాటమ్ లో. సో ఇప్పుడు దాన్ని నేను డ్రాగ్ చేయాలి, ఎక్కడికి, స్క్రీన్ మీదకి డ్రాగ్ చేయాలి. సో ఇలా పట్టుకొని ఎక్కడో చోట అంటే వైట్ కలర్ లో ఉన్న ఎక్కడో చోట ఇలా పట్టుకుంటే మీకు ఇలా హైలైట్ అవుతుంది. సో హైలైట్ అయినప్పుడు మీకు డ్రాగ్ చేసినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు నేను డిస్ప్లే మీదకి ఇలా డ్రాగ్ చేస్తున్నాను, డ్రాగ్ చేసి ప్లేస్ చేశాను. సో ఇప్పుడు ఇది హారిజంటల్ గా ఉంది కదా, అసలు వర్టికల్ గా ఉంది కదా, నాకు హారిజంటల్ గా అవ్వాలంటే ఏంటంటే